ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. అందరూ బాగున్నారా? ఒకసారి బాగున్న వాళ్ళు ఆమె చెప్పగలరా? ప్రైజ్ ది లార్డ్. మనం నిలబడి ఉండగా ఒకసారి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం తెరుద్దాం. లెట్ us turn our books to book of Revelation chapter 4 from verse 1. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమందు ఆసీనుడై ఉండెను. ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు, మర్కతం వల్లే ప్రకాశించు వర్షధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఆ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనముకు చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాల సమయంలో ప్రభా, మేమందరం కలిసి నాయన వినయంగా తలలు వంచుతూ ప్రార్థన చేయించి నీ యొక్క వాక్యం సమీపిస్తుండగా, చదవబడిన వాక్యంలోంచి మీరే మాతో సూటిగా, తేటగా, స్పష్టంగా మా అందరికి అర్థమగు రీతిలో మాట్లాడి మా మధ్యలో మహిమయు, ఘనతయు, ప్రభావం పొందుకొనమని జీవము కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు అనే శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చదువుకుంటూ వెళ్తే అది ఒకలాగా అర్థమవుతుంది. దాన్ని దేవుడు మనకు వివరించినప్పుడు ఇంకా లోతుగా మనకు అర్థమవుతుంది. నువ్వు చదివింది నీకు ఏం అర్థమైందనే దేవుడికి లెక్క కాదు. దేవుడు ఏం చెప్పాడో అదే నీకు అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు నీకు ఏం చెప్పాలనుకున్నాడో అదే నీకు అర్థమైతే అది దేవుడి యొక్క ప్రత్యక్షత. దేవుడు చెప్పింది కాక నాకు నచ్చింది నాకు అర్థమైతే అది నా సొంత ప్రత్యక్షత. అవునా? ఇప్పుడు దేవుడు రెండిట్లో దేన్ని దీవిస్తాడు? ఎక్కడ శబ్దం రావట్లేదు. దేవుడు చెప్పిందే నీకు అర్థం అవ్వాలా, అప్పుడు దేవుడు నీకు బయలుపరిచినట్టు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ మొత్తం కూడా దేవుడు ఆయన ఒక ఆలోచనని వ్యక్తపరిస్తే, అవి ప్రవక్తలు రాస్తే, ప్రవక్తల లోపల పరిశుద్ధాత్ముడు సహాయం చేతే దేవుడి బైబిల్ రాయించాడు. కాబట్టి ఇప్పుడు బైబిల్ ఎవరు రాశారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కానీ బైబిల్ రాసినట్లయితే బైబిల్లో ప్రతి దానికి కూడా దేవుడు స్పష్టంగానే మాట్లాడి ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఒక చిన్న మాట ఉంది. ఈ సంగతులు జరిగిన తర్వాత. చదివాం కదా మనం ఇది. ఏంటి ఆ సంగతులు? చదివేసాం మనం. ఈ సంగతులు అన్నాం. ఈ సంగతులు కదా అన్నాం. ఏంటి ఆ సంగతులు అంటే మనం చదువుకుంటూ వెళ్ళిపోతే ఈ సంగతులు జరిగిన తర్వాత అని చిన్న పదంగా మనకు అనిపించింది. కానీ ఈ సంగతులు జరిగిన తర్వాత అంటే ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉన్న ముందు 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో ఏమున్నాయి అంటే 7 సంఘ కాలములు ఉన్నాయి. ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయితరై, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ. 7 సంఘ కాలాలు ఉన్నాయి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఏ సంగతులు? 7 సంఘ కాలాలు జరిగిపోయిన తర్వాత మనమేం చదువుకున్నాం ఈ సంగతులు అంటే మామూలుగా దాంట్లో మనకేం అర్థం కాల. కానీ ఆ ప్రతి పదానికి దేవుడు దానిలో ఒక మర్మం దాచిపెట్టించాడు. అది లెట్ మీ టెల్ యు సీక్రెట్ టునైట్. రాత్రి మీకు ఒక సంగతి చెప్పాలా. దేవుని యొక్క ప్రతి మర్మము బయలుపడే కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. బయలుపరిచిన కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చెప్పగలరా? తిప్పుతున్నారు బైబిల్లో. ప్రకటన గ్రంథం 10:7 ఉన్నది. 7వ దూత బూరతో పోచుండగా దేవుడు తన దాసైన ప్రవక్తలు తెలిపిన సువార్త మర్మము సమాప్తమగును. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? మరి చివరి కాలంలో ఉన్నామన్నాం. అంటే 7వ దూత బోరోదిన కాలంలో ఉన్నాం.
మరి అదే నిజమైతే ఇప్పుడు దేవుని యొక్క సువార్త మర్మం మొత్తం సమాప్తమైందా, ఇంకా ఉందా? ఎక్కడ రాట్లా శబ్దం. సమాప్తం అయినది. మరి సమాప్తమైన తర్వాత ఇంకేం జరగాలి? దేవుడికి ఒక సాక్ష్యం కావాలి. భూ దిగంతముల వరకు ఆయన యొక్క సువార్త ప్రకటించబడాలి. సువార్తలు 2 రకాలు: రక్షణ సువార్త, ప్రకటన సువార్త. ఒకటి ఆత్మను రక్షించాలని చెప్పే సువార్త. రెండో సువార్త ఏంటి? ప్రకటించడం. అంతే. దాంట్లో ఆత్మ ఉండదు, భారం ఉండదు, ప్రకటించటం. వచ్చిన సంగతి మీకు చెప్తాను. గుంటూరులో రైల్వే స్టేషన్లో 7వ నెంబర్ ప్లాట్ఫామ్ వెనకాల ఉంటుంది. అక్కడ ఒక వ్యక్తి బయటికి ఎంట్రన్స్ వెళ్ళే చోట ఎగ్జిట్ దగ్గర నుంచొని ఉంటాడు. నుంచొని వెళ్ళేవాడికి పోయేవాడికి ఒక మాట చెప్తూ ఉంటాడు: యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకోండి అని. ఏం చెప్పాడు అతను? ఇప్పుడు అతనికి ఆత్మల భారం ఏమీ లేదు. ఎందుకు అతను చెప్తున్నాడు అంటే, నేను ఇలా చెప్పాలనుకున్నానని చెప్తున్నాడు. నేను అతను కూర్చోబెట్టాడుగా, సోదరా నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఇలా చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనమో చెప్పు అని అడిగా. దీని బదులు నువ్వు ఒక ఇంటికి వెళ్ళు, ఒక చోటుకి వెళ్ళు, ఒక స్థలంలో ఉండు, నీ స్నేహితుని గలు, ఒక టీ కోటి దగ్గర ఉండు, ఒక బస్ స్టాండ్లో ఉండు, ఎక్కడో ఒక వ్యక్తితో కలిసి నువ్వు మాట్లాడితే ఒక్కడిని రక్షణలోకి నడిపించు. ఇక్కడ నువ్వు జీవితకాలం కాదు, నీకు ఇంకో 10 జీవిత కాలాలు ఇచ్చినా, 1000 సంవత్సరాలు నీకు కాలం ఇచ్చినా, ఇలా నువ్వు చెప్పడం వల్ల ఒక్కడ నమ్మడం. కాబట్టి ఇప్పుడు అదే సువార్త, అది ప్రకటించి వెళ్ళిపోవటం. ఈరోజు మనము చూస్తున్నాం, చాలామంది సేవకులు ఏంటంటే ప్రకటించి వెళ్ళిపోతారు. ప్రకటించి వెళ్ళిపోవటం దేవుడికి అవసరం లేదండి. దేవుడికి కావాల్సింది ఆత్మలు కావాలి. దేవుని రాజ్యం కొరకు కొద్దిమంది సంపాదించాలి. ఏ విధము చేతనైనా దేవుని కొరకు కొద్దిమంది సంపాదించాలని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ధర్మశాస్త్రం తెలిసిన వారికి తెలిసిన వాని వలె, ధర్మశాస్త్రం తెలియని వారికి తెలియని వారి వలె, ఏ విధము చేతనైనా నేను దేవుడి కొరకు కొద్దిమంది సంపాదించాలంటున్నాడు. మరి అదే నిజమైతే ఈరోజు నిజంగా అపోస్తలుడైన పౌలులో ఉన్న ఆత్మ మనలో ఉంటే మనమేం చేయాలి? మనము కూడా ఆత్మలు సంపాదించే భారం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించండి, నిజంగా క్రీస్తు యొక్క ఆత్మ కానీ మనలో ఉంటే మనం పని చేయము. ఎవరు పని చేస్తారండి? అవునా? మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, చిన్న సంగతి మళ్ళీ జ్ఞాపకం చేస్తానా. మరి ఆ పరిశుద్ధాత్మ కిందకు వచ్చినప్పుడు గాబ్రియల్ మరీతో మాట్లాడి వెళ్ళిపోగానే మరి ఇంట్లోకి వెళ్ళక మాట అంటుంది, నేను ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్తానట. ఎందుకు ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి? ఎలిజబెత్ గర్భంలో అప్పటికి 6 నెలలు శిశువుగా ఉన్న యోహాను మృత శిశువుగా ఉన్నాడు. చచ్చిపోయిన పిల్లోడుగా ఉన్నాడు యోహాను. కదలికి వెళ్ళలేవు, మాట్లాడటల్లా, కదలికి ఎక్కడ శరీరంలో లేదు. ఇప్పుడు మరీలో ఉన్న ఆత్మ ఎవరిదంటే, గట్టిగా చెప్పండి, పరిశుద్ధాత్మ. ఇప్పుడు పరిశుద్ధాత్మ కానీ మన మీద ఉంటే మనం ఎక్కడికి వెళ్తాం? కాదండి, ఎక్కడికి వెళ్తాం? జక్క ఇంటికి. రాత్రినా మనం జక్క ఇంటికి యేసుక్రీస్తు వచ్చాడని. అవునా? ఎందుకు జక్క ఇంటికి ఆయన వెళ్ళాడు? నశించిపోచున్న దాన్ని వెతికి రక్షించుడే మనిషి కుమారుని పరిచర్య. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్య ఏంటి? నశించేదాన్ని ఎతకాల. ఇప్పుడు నిజంగా నా మీద దేవుడు ఒక ఆత్మ ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను పరిచర్యకి? నాకు ఎవడో చెప్పడం కాదండి, నాలో ఉన్న ఆత్మ నన్ను నశించే చోటికి నడిపించాలా, ఆయన యొక్క శక్తిని నడిపించాలా, ఆయన యొక్క మార్గం ఎక్కడ దేవుడు నన్ను చూపించాలా. పరిశుద్ధాత్మ నాయకత్వం నా మీద ఉండాలా. ఆయన ఎక్కడైతే ఆత్మలు ఆయన కొరకు సిద్ధపరుచున్నాడో అక్కడికి ఆయన యొక్క సేవకుడిని ఆయన తీసుకెళ్లే దేవుడై ఉన్నాడు. ఆయన కాపాడుకునే దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడుకునే దేవుడై ఉన్నాడు. ఆయన స్వస్థించి ఒక సాక్షిగా నిలబెట్టుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. వచ్చిన పరిశుద్ధాత్మ ఏం చేయాలంటే, నశించిపోయే వారు ఎక్కడున్నారో అక్కడికి ఈమెని నడిపించవలసి ఉన్నది. నశించిపోయే వ్యక్తి ఎక్కడున్నాడు? ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఉన్నవాడెవడు? భూమి మీద యేసుక్రీస్తు ముందుగా వచ్చి బాప్తిజం ఇవ్వాల్సిన వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు ఆ వ్యక్తి నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఒక రకంగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు బాగా తెలివైన వాళ్ళు, నాకన్నా సీనియర్స్ కాబట్టి బాగా సమాధానం చెప్తారనుకుంటున్నా. చాలాసార్లు బైబిల్ చదివిన వ్యక్తులు మీరు, చాలా కాలం చర్చికి వెళ్ళే వ్యక్తులు మీరు.
యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను కొత్త నిబంధనల వ్యక్తి, పాత నిబంధనల వ్యక్తి? చెప్పలేదు ఎక్కడ సమాధానం అగినబడి. సీనియర్లు చెప్పట్లేదు, 20 years 30 years ఇండస్ట్రీ చెప్పట్లేదు ఎవరు. పాత నిబంధన పరిశుద్ధుడు, అవునా? ఎప్పటి వరకు పాత నిబంధన ఉన్నది? యేసుక్రీస్తు సిలువలో మరణించేంత వరకు అది పాత నిబంధన. ఇది నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన. ప్రజలోడు అపోస్తలుల కార్యం నుంచి కొత్త నిబంధన, అప్పుడు దాకా మొత్తం పాత నిబంధన. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు మొత్తం ఎప్పుడు పైకి లేచారు? సమాప్తమని కేక పెట్టాక పైకి లేచాడు. దాంట్లో యోహాన్ లేచాడా లేదా? మరి ఇప్పుడు యోహాన్ ఏ నిబంధన వ్యక్తి? అదే అండి, మనం చదువుకొని పోవద్దండి, దేవుడు మనకు సహాయం చేయాలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధుడు పైకి లేవాలి. అయితే లేవాల్సిన పరిశుద్ధుడు ఎలిజబెత్ గర్భంలో మొదటి శిశువుగా ఉన్నాడు. ఇప్పుడు పాత నిబంధన పరిశుద్ధులు అయితే, అతను ఒక వ్యక్తి కానీ పరిశుద్ధుడు అయితే, ఆ పరిశుద్ధుడు దేవుడు ఒక ఆలోచనలో ఉన్నవాడు. మరి దేవుడు ఒక ఆలోచనలో ఉన్నవాడిని దేవుడు కాపాడే బాధ్యత కలిగి ఉన్నాడు. నువ్వు దేవుడు కుమారుడు అయితే దేవుడు నిన్ను కాపాడాలా, నువ్వు దేవుడు కుమార్తె అయితే దేవుడు నిన్ను కాపాడాలా, నువ్వు పరిశుద్ధుడు అయితే దేవుడు నిన్ను కాపాడి తీరవలసిన్నాడు. ఆయన ఒక వాక్యంలో ఉన్న ప్రతి వారిని దేవుడు తప్పక కాపాడవలసి ఉన్నాడు. ఆమేన్. మోషేని కాపాడిన దేవుడు, ప్రవక్తలను కాపాడిన దేవుడు, ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఆయన కాపాడవలసి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఎలా కాపాడాలి? ఆయన ఇంకా శరీరధారి కాలేదు, మరీ గర్భంలోకి వచ్చాడు, ఎలా కాపాడాలి? ఇప్పుడు మరీ గర్భంలో ఎవరున్నారంటే, జాగ్రత్త చెప్తారు ఎవరున్నారో. బోరలు తెచ్చారా? బోరలు తెచ్చారా? బోర పోతే ధ్వని స్పష్టంగా ఉండాలి, లేకపోతే యుద్ధానికి వెళ్ళాలో సిద్ధపడాలో తింటాను రావాలో తెలియదు మనకి. బోరలు తెచ్చారా? తెస్తే చెప్పండి. ప్రభు అయినా పాత నిబంధన యెహోవాయే, కొత్త నిబంధన యేసుక్రీస్తు. దేవుళ్ళు ముగ్గురు కాదు, ఒక్కడే దేవుడు. ఇప్పుడు ఒక్కడే దేవుడు అయితే పరిశుద్ధాత్మలేని ఒకటే. మరి పాత నిబంధన యెహోవాయే పరిశుద్ధాత్మ, ఆయనే మరి గర్భంలో ఉన్నాడు, ఆయనే బయటకు వచ్చాడు, ఆయనే క్రీస్తు, ఆయన స్థిరుల్లోకి వెళ్ళాడు, ఆయనే కొట్టబడ్డాడు, ఆయన రక్తంలో స్వస్థ ఉన్నది. ఆ స్వస్థే ఈ రాత్రి మన దగ్గర కూడా పనిచేస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తుని భూమి మీద అందరికీ పరిచయం చేయాలంటే ముందు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి బాప్తిసం ఇచ్చే యోహాను. ఆయన ఎలిజబెత్ గర్భంలో ఉన్నప్పుడు, ఆయన నశించే స్థితిలో ఉన్నప్పుడు ఆయన కాపాడటానికి దేవుడు మరీ గర్భంలో ఉండి పని చేయడం ప్రారంభించాడు. ప్రైజ్ ది లార్డ్. సో ఇట్ ఈస్ ద యాక్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఇదేమై ఉన్నదంటే పరిశుద్ధాత్మ యొక్క కార్యమై ఉన్నది. హల్లెలూయా. సరే, చిన్న ప్రశ్న. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తర్వాత పుస్తకం పేరేంటి? అపోస్తల కార్యాలు అంటే ఏంటి? అపోస్తల కార్యాలు అంటే ఏంటి? ఇదే కదా సమస్య, ఇదే సమస్య. అపోస్తల కార్యాలంటే మనుషుల కార్యాలు కాదు, మనుషుల్లో ఉండి దేవుడు చేసిన కార్యాలు. యాక్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్స్ ఆర్ కాల్డ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్స్. పరిశుద్ధాత్మ కార్యాలనే మనము అపోస్తల కార్యాలు అంటాం. అపోస్తలు చేయలేదు. ప్రకటనగా 4వ అధ్యాయం చివరిలో ఏం చదివితే మీకు అర్థమవుతుంది. అపోస్తలు మొత్తం వాళ్ళ కిరీటం తీసుకొచ్చి యేసుక్రీస్తు పాదముల దగ్గర పెట్టి, అయ్యా మమ్మల్ని పిలిచిన వాడు నీవు, మమ్మల్ని నడిపించిన వాడు నీవు, మేము అక్కడికి వెళ్ళటానికన్నా ముందుగా నీ యొక్క ఆత్మను అక్కడ ఉంచావు, మేము ఏం చేయాలో మాకు తెలియజేశావు, నువ్వు చెప్పిన పని మేము అక్కడ చేశాక నువ్వు స్వస్థ ఇచ్చావు, రక్షణ ఇచ్చావు, కృపనిచ్చావు, శక్తినిచ్చావు, బలం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, మేమేమీ చేయలా. కాబట్టి మా కిరీటములు మా తల మీద వద్దు, నీ పాదముల దగ్గర పెడతామన్నారు. కాబట్టి కార్యాలు ఎవరివి? అపోస్తల కార్యాలు లేవు బైబిల్లో, అపోస్తల్లో ఉన్న దేవుని కార్యాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా భూమి మీద ఏ ఒక్క సేవకుడి కార్యాలు లేవు. చెప్పగలరు రామని ఎవరన్నా? ఎవరి కార్యాలు ఉన్నాయి? రైట్. ఇప్పుడు ప్రశ్న అడుగుతా, అపోస్తల కార్యాల పుస్తకం అయిపోయిందా? అవలేదండి. బైబిల్ మొత్తంలో ఇప్పటికీ కొనసాగుతున్న ఒకే ఒక్క పుస్తకం అపోస్తల కార్యాలు. ఎప్పటిదాకా? యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చేదాకా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరీ గర్భంలో ఉండి యేసుక్రీస్తు మరియని ఎలిజబెత్ ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఎందుకు తీసుకెళ్తున్నాడు? అక్కడ నశించిపోయే స్థితిలో ఉన్న యోహానుని రక్షించాలా, ఈయనకన్నా ముందు పరిచయం చేయాలా, ఆయన వచ్చి ఈయన పరిచయం చేయాలా, ఆ తర్వాత ఈయన పరిచయం చేయాలా. హల్లెలూయా. ఇంత పరిచర్య ఇప్పుడు ఎక్కడుందంటే ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. ఈ పరిచయం నడిపించే వ్యక్తిని నడిపించడానికి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? మరీ గర్భంలో ఉన్నాడు.
ఆశ్చర్యం చూసారా? ఇద్దరు స్త్రీలు అక్కడ కనిపిస్తున్నారు. లోపల ఉన్న పరిశుద్ధాత్మ ఇక్కడ నుంచి అక్కడికి దేవుడు నడిపిస్తున్నాడు. ఇక్కడ సంగతి ఏంటంటే దేవుడు వ్యక్తులను వాడుకుంటాడు. వ్యక్తులు దేవుణ్ణి వాడుకోలేరు. సంపాదన కొరకు వాడుకోవాలి, కానీ దేవుడైతే సంపాదన కొరకు మనుషులను వాడుకోడు. ఆత్మల కొరకు దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు లోపల ఉన్న పరిశుద్ధాత్మ నశించిపోయా ఎలిజబెత్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఎలిజబెత్ ఒక చిన్న డబ్బా వెనకాల, ఒక చెక్క పెట్టి వెనకాల నుంచొని ఉన్నది. మరి ఇంటికి వెళ్ళేసరికి ఆమె అంటుంది, అక్క నువ్వు గర్భవతివి కదా. ఎలిజబెత్ అంటుంది, నేను ఎవ్వరికి చెప్పలేదు, నేను ఎవ్వరికి చెప్పలా, నీకెట్లా తెలిసింది? అప్పుడు మరి అంటుంది, నువ్వు గర్భవతి అవుతావని నీకు ఎవరు చెప్పారో ఆయనే నాకు చెప్పాడు. హల్లెలూయా. కోపం రాదు కదా ఎవరికి పూట? గట్టిగా చెప్పండి, సరిగ్గా వినపడ నాకు. ఎప్పుడు మీ సాక్ష్యాలను దాచిపెట్టద్దు. ఎలిజబెత్ ఏం చేసింది? కాబట్టి ఏం చేద్దాం మనం ఈ రాత్రి? సాక్ష్యమును దాచిపెట్టద్దు. ఎలిజబెత్ దాచిపెట్టింది. లోపల శిశువు కదలటల్లా. ఇప్పుడు మీకు భయంగా ఉన్నది. ఆమె ఎందుకు దాచిపెట్టినది? ఇంతమంది ముందు నేను ఈ వయసులో గర్భవతిని అనగా నన్ను చూసి అందరూ నవ్వుకుంటారేమో. నువ్వు నవ్వుకోవటం కాదు, దేవుడు నిన్ను ఘనత కలిగించాడు అక్కడ. హల్లెలూయా. నిన్ను 10 మంది ముందు దేవుడు ఎత్తిపడుతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో దేవుడు కార్యం చేశాడని చెప్పుకోవడం ఘనత కాదా? నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలంటే ఆయన దగ్గర రావాల్సి ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోండి, గాబ్రియల్ నీ దగ్గర రావటం వల్ల ఘనత నీకు కలగదు. మిఖాయిల్ నీ దగ్గర రావటం వల్ల ఘనత కలగదు. మార్చిపత్రి దగ్గర రావటం వల్ల ఘనత కలగదు. ఘనత ఎప్పుడు కలుగుద్దంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు. ఆయన నిన్ను తాకినప్పుడే నీ శరీరం మారుతుంది. ఆయన నిన్ను తాకినప్పుడే నీకు విడుదల వస్తుంది. ఆయన నిన్ను తాకినప్పుడే నీకు స్వస్థత వస్తుంది. ఆయన నిన్ను తాకినప్పుడే నీ మీద ఆయన యొక్క రక్తం పనిచేసేది కావచ్చుది. హల్లెలూయా. సో ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది ఒక ఆశీర్వాదం అయి ఉన్నది. దేవుని దగ్గరికి రావటం, నేను తాకటం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మరియా ఆమెకి చేసిన దాన్ని ఆమె దాచుకోవటంలో ఆమె ఏమంటుంది? అక్క నువ్వు గర్భవతివి కదా, ఆయన నాకు వచ్చి నేను కూడా పరిశుద్ధాత్మ చేత గర్భం ధరిస్తా అని చెప్పున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరియను ఎవరు నడిపించారు? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ మరి అంటే ఎవరు? బైబిల్లో స్త్రీ ఎక్కడ మెన్షన్ చేసినా ఇట్ రిప్రజెంట్ చర్చ్. మరియ సంఘమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మనమేమై ఉన్నాం? అక్కడ మరియ నడిపించింది ఎవరు? మరి ఇక్కడ ఆరిల వాళ్ళు ఈ మరియని ఎవరు నడిపించాలా? వినపడలేదండి నాకు. వ్యక్తులు నడిపిస్తే నువ్వు నశించిపోతావు. పరిశుద్ధాత్మ నడిపిస్తే ఆయన ఎక్కడికి చెప్పాడో నేను అక్కడికి తీసుకొని పోతాడు. నీకు ఒక గమ్యం ఉంటుంది, నీకు ఒక స్థిరమైన నివాసం ఉంటుంది, నీకు ఒక స్థానం ఉంటుంది, నీకు ఒక సమయం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఫర్ ది చర్చ్. సంఘానికి దేవుడు సమస్తం ఇచ్చున్నాడు. ఆయన ఇచ్చిన దాంట్లో ఆయన పనిచేసే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పిన మాటకి కట్టుబడే దేవుడై ఉన్నాడు. ఆయన రాసిన ప్రతి లేఖనములో ఆయన అన్నిటినీ రుజువుపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. See, if God gave you any promise, then He will stand on it. దేవుడు నీకు ఏదైనా వాగ్దానంగా చేస్తే ఆ వాగ్దానానికి దేవుడు కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు మరీకి వచ్చి వాగ్దానం ఇచ్చింది ఎవరు? గాబ్రియల్. రైట్, గాబ్రియల్. గాబ్రియల్ ఎవరు? దేవుని దూతలు వాళ్ళ సొంతానికి రాలేరు. అవునా? ఇప్పుడు గాబ్రియల్ ఎవరు పంపించారు? గాబ్రియల్కి దేవుడు చెప్పకుండా గాబ్రియల్ ఏం చెప్పడు. ఇప్పుడు గాబ్రియల్ పంపించింది ఎవరు? అంటే దేవుడు ఆలోచన గాబ్రియలు మరీకి చెప్పాడు. ఇప్పుడు మరి అంటుంది, నీ చిత్తము చొప్పున నీ దాసులకు జరుగును గాక. మరి దేవత కాదు. ఎందుకు కాదు? వచ్చింది ఎవరు? దూత. మరి ఈమె దేవత అయితే గాబ్రియల్ వచ్చి అమ్మా నువ్వు కుమారునికి అంటావు అనగానే నాకు తెలుసులే అనాలి. మరియా నాకు తెలుసు అనాలి కదా. కానీ ఏమంటుంది? అవునా? అంటే కరెక్ట్గా మాట్లాడు. ఎవరు తక్కించడం ఇష్టం లేదు నాకైనా కూడా చెప్తున్నా. గాబ్రియల్కి తెలిసినంత కూడా మరికి తెలియలేదు. నిజమేనా? అంటే ఇప్పుడు సంఘం పరిస్థితి ఏంటి? నీ సొంతానికి నీకు ఏది తెలియదు. అవునా? నిన్ను ఎవరు నడిపించాలా? హోలీ స్పిరిట్ షుడ్ లీడ్ యూ.
పరిశుద్ధాత్మని నడిపించినప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. అప్పుడు దాకా వాళ్ళ ఇంటికి పోవాలని నీకు తెలియదు. ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నదో ఈమె ఎమ్మటి అక్కడ తీసుకెళ్ళి పరిశుద్ధాత్మ ఈమె అక్కడ నడిపించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాటలు మాట్లాడుతున్నారు. ఎలాగున్నాయి మాటలు? ఎప్పుడైతే ఈమె మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిందో, మాట్లాడుతూ ఉన్నదో, మరియ నోటి లోపల నుంచి ఒక పదం వచ్చింది, యేసు అన్న ఒక పదం. ద ఫస్ట్ టైం ఆన్ దిస్ ఇయర్ మానవుల పెదాల్లోంచి మొట్టమొదటిగా సువార్త లేకపోతే సాక్ష్యము అక్కడ చెప్పబడింది మరియ లోపల నుంచి. ఎప్పుడైతే ఆ మాట యేసు అన్న పదం మరియ లోపల నుంచి వచ్చిందో, ఎలిజబెత్ చెవు లోపలికి వెళ్ళినదో, అది ఎక్కడి నుంచి లోపలికి వెళ్ళినదో, లోపల ఉన్న చిన్న యోహాను కుడి చేయి పైకైతే ఆమెను చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంతవరకు ఏం జరిగినది? ఇప్పుడేం జరిగినది? రైట్. ఇప్పుడు కథలకి ఎవరు తెచ్చారు? ఎలిజబెతా? కథలకి ఎవరు తెచ్చారు? మరియా? కథలకి ఎవరు తెచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఇఫ్ యు నో ద వర్డ్ దెన్ యు నో ద హోలీ స్పిరిట్. నీకు వాక్యం తెలిస్తే నీకు పరిశుద్ధాత్ముడు ఎవరో తెలుస్తాడు. నీకు వాక్యం తెలిస్తే నాయకత్వం ఎవరో తెలుస్తాడు. పరిశుద్ధాత్మ నిన్ను సృష్టించిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మని నడిపించిన వాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ నీ గమ్యాన్ని నిర్ధారణ చేసేవాడై ఉన్నాడు. నిన్ను అక్కడ నడిపించడానికి ఈ మార్గం అంతట్లో నీకు తోడుగా ఉండేవాడు అదే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. ఒక చిన్న సంగతి, యోహాను పైకెక్కిరా, ప్రకటన 4వ అధ్యాయంలో ఎవరి మాట పలుకుతున్నది? వినబడలేదు నాకు. మనిషి కనబట్టలో స్వరం వినబడుతుంది. యోహాను పైకెక్కిరా, బైబిల్ చెప్తా ఉంది, వెంటనే నేను ఆత్మవరుషుడునై. ఆమేన్. అక్కడ మరియ మీదకి ఏమొచ్చినది? ఇక్కడ యోహాను మీదకి ఏమొచ్చినది? ఇప్పుడు యోహాను ఏమై ఉన్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు. కాడ్ బై ద హోలీ స్పిరిట్. He was caught by the Holy Spirit. He was under the Holy Spirit. Now Holy Spirit is leading John. ఇప్పుడు మీరు గమనించినట్లయితే యోహానుని పరిశుద్ధాత్మ ఆవరించినప్పుడు, పరిశుద్ధాత్మ కమ్ముకున్నప్పుడు, పరిశుద్ధాత్మ యోహానుని తన వశంలోకి తీసుకొని పైకి పోతాడు. ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఇంతకీ పరిశుద్ధాత్ముడు? యోహాను ఎక్కిరా, జాన్ కమ్ అప్ హైయర్, పైకిరా. ఎక్కడికి రావాలి? ప్రకటన గ్రంథంలో యోహాను మాట్లాడతాడు, తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇప్పుడు యోహానుని పరిశుద్ధాత్మను ఎక్కడ తీసుకెళ్ళాలి? స్వరం పైనుంచి వినబడుతున్నది. ఇప్పుడు ఆ స్వరం ఎక్కడ ఉంది? పైన ఉన్నది. యోహాను ఎక్కడున్నాడు? భూమి మీద పద్మాసులో ఉన్నాడు. ఈ పద్మాసులో ఉన్న యోహాను పైకి ఎలాగెళ్ళాలా? యోహాను పైకి పోలేడు. యోహాను నిచ్చెనలెక్కి పైకి పోలేడు. యోహాను విమానం ఎక్కి పైకి పోలేడు. యోహాను పైకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే తీసుకెళ్ళగలడు. నిజమేనా? ఒక చిన్న సంగతి, యోహాను పైకి ఎక్కిరా అని పిలిచిన స్వరమే ఒకసారి భూమి మీద ఇలాగ మాట్లాడి నా జ్ఞాపకం ఉన్నది. అదే స్వరం, ద సేమ్ వాయిస్. అదే స్వరం ఒకసారి లాజరు చనిపోయి 3 రోజులు దాటి 4వ రోజు అయ్యి ఉండగా, లాజరు సమాధిలో ఉండగా, లాజరు వాళ్ళ అక్క ఉన్నది, ఒక ఆమె మార్తా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఆమె బాధపడతా ఉన్నది. యేసుక్రీస్తు ఊర్లోకి వచ్చాడని తెలిసి పరిగెత్తుకుని ఆయన దగ్గరికి పోయినది. అయ్యా నా తమ్ముడు మరణించాడు. సరే అమ్మా తెలిసింది అందుకే వచ్చాను. కాదయ్యా నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. సరే ఎక్కడ బాధ పెట్టారు వెళ్దాం పదా. అయినా యేసయ్యా నువ్వు ఇక్కడే ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. నువ్వు ఇక్కడే ఉంచి నా తమ్ముడు చనిపోయేవాడు కాదు. ఇదే మాట్లాడుతూ ఉన్నది. యేసుక్రీస్తు ఆమె తిరిగి ఒక మాట అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే ఉన్నానని నీవు ఎరుగవా. ఇక్కడ మార్త ఎవరు? సంఘము. సంఘం ఊరికే చిటికి మాటి గొణుకుతూ ఉంటుంది. ప్రభువా నువ్వు నాతో పాటు నాకు ఇలాగ అయ్యేది కాదు, నాతో పాటు ఇలాగ అయ్యేది కాదు. నీకు చెప్తున్నా, సంఘం అనే మార్త ఈ రాత్రి ఒక మాట చెప్తున్నా, పునరుత్థానమును జీవమును నేనై ఉన్నానని నీవు ఎరుగవా. నీకు తెలిసి నువ్వు ఇలాగ ఉంటున్నావు, నీకు తెలిసి ఇలాగుంటున్నావు, అది తప్పు కదా. నువ్వు నిజం సత్యం తెలిస్తే నువ్వేం చేయాలి? సత్యాన్ని నమ్మితే సత్యం వెనకాల నడవాలా. అప్పుడు సత్యము నేను నడిపించను. నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఇప్పుడు వాక్యం సత్యమై ఉంటే నేను సత్యాన్ని వెంబడిస్తున్నట్లయితే నన్ను నడిపించేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఇప్పుడు మార్త సత్యమైన యేసుక్రీస్తుని వెంబడిస్తున్నది. అయితే ఈ లోపల ఒక అనుమానం ఉంది, ఆయన ఇక్కడ ఉంటేనే అని. నువ్వు ఇక్కడ ఉన్న తమ్ముడు చనిపోయేవాడు కాదు. నేను ఒక మాట అడుగుతున్నా,
యేసుక్రీస్తు నువ్వు పరలోకంలో నువ్వు చనిపోవు. అవునా? ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి ఒకళ్ళు వచ్చారు. అయ్యా, నా ఇంటి దగ్గర నా కుమార్తెకి బాగల, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నదా? నువ్వు ఒక్క మాట సెలవిమ్ము, అక్కడ వాళ్ళు స్వస్థపడతారు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఆయన ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు, షూనేమిరాల గురించి. షూనేమిరాలు కాదు, సురేఫెనికే స్త్రీ గురించి. మాటలు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు అక్కడ అంటున్నాడు, ఇజ్రాయిల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం ఉన్నోళ్ళు లేరు. ఇంతగా సురేఫెనికే స్త్రీ ఎవరు? అన్ని జన సంఘమై ఉన్నది. అన్ని జన సంఘమై ఉన్నది. ఎవరు అన్ని జన సంఘం అంటే? మనమే. మనది క్రైస్తవ సంఘం కాదండి, అన్ని జనుల్లోంచి బయటకు వచ్చాం మనం. మనం ఎవడు పుట్టు క్రైస్తవులు లేరు, పుట్టు క్రైస్తవులు ఎవడు లేడు మనలో. అపోస్తలుడైన పౌలు అంతియోకు అనే ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడున్న క్రైస్తవ కొద్దిమంది విశ్వాసులను చూసి సంవత్సరంన్నర 2 ఏళ్ళు వాళ్ళతో పాటు ఉన్నప్పుడు వాళ్ళని చూసి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, క్రైస్తవులు అన్నాడు. 2 సంవత్సరాలు సుమారుగా వాళ్ళని చూసి అక్కడ క్రైస్తవులు అనే పదం పుట్టింది. అవునా? అంటే పుట్టు క్రైస్తవుడు ఎవడు లేడు. ఇప్పుడు అందరం ఎవరు? మారనే క్రైస్తవులం. అవునా? నిజమేనా కాదా? మరి అదే నిజమైతే ఇప్పుడు పుట్టు క్రైస్తవుడు ఎవడు? ఈరోజు మనలో ఉండదు చాలామంది, వాళ్ళు అనిల్ అండి, నువ్వెవరు? వాళ్ళు అనిల్ అయితే నువ్వెవరు? ఈరోజు చాలామందికి చర్చ్ అంటే అర్థమేంటో తెలియటం లేదండి. సంఘం అంటే బయటికి పిలువబడిన వారు, ద కాల్డ్ అవుట్ ఆర్ కాల్డ్ చర్చ్. బయటికి పిలువబడిన వారు సంఘం అంటాం. ఎక్కడి నుంచి బయటికి పిలువబడ్డాం? లోకం నుంచి బయటికి పిలువబడ్డాం. ఎక్కడికి పిలువబడ్డాం? వాక్యము లోపలికి. ఈరోజు సంఘం అంటే ఏంటంటే వాక్యములో ఉన్నవారు సంఘమై ఉన్నారు. ఇది గమనించండి, బయటికి పిలువబడిన వారు సంఘము. అయితే పిలువబడిన వారిలో నుంచి ఏర్పరచబడిన వారు ఉన్నారు. వీరు దేవుడు కావాలి. ఇక్కడ యోహాన్ ఎవరు? పిలువబడ్డాడు, దానిలో ఏర్పరచబడ్డాడు. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని ఎవరికి ఇస్తాడు? ఓ చిన్న సంగతి, 12 మంది అపోస్తలుల్లో యోధా కూడా ఉన్నాడా లేడా? ఉన్నాడా? రైట్. ఇప్పుడు ఈ 12 మంది ఏర్పరచబడ్డారా, పిలువబడ్డారా? 12 మంది పిలువబడ్డారు, 11 మంది ఏర్పరచబడ్డారు. ఎందుకని? 11 మందే పరిశుద్ధాత్మను పొందుకున్నారు 12లో. ఇస్కరియోతు దొరకలా. అంటే ఇస్కరియోతు ఎవరు? ఇప్పుడు పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డాడు కాదు. ఇప్పుడు యోహాన్ ఎవరు? పిలువబడ్డాడు, ఏర్పరచబడ్డారు. అవునా? ఇప్పుడు మనం ఎప్పుడు ఏర్పరచబడ్డాం? జగత్ పునాది కన్నా ముందుగానే దేవుడు మనందరిని ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. దేవుడు మనల్ని ఎప్పుడో ఏర్పరచుకున్నాడు. అంటే ఇప్పుడు మనం ఎవరై ఉన్నామంటే ఏర్పరచబడిన వారమై ఉన్నాం. రైట్. ఇప్పుడు ఏర్పరచబడిన వారికి రుజువు ఏంటి? టు రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద ఐడెంటిఫికేషన్ ఫర్ ది చూజన్. ఎన్నుకోబడిన వారికి రుజువు ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉండటం. ఆమేన్. నాలో ఒక తప్పు, నాలో ఒక దోషము, నాలో ఒక పాపము, నాలో ఒక దొంగతనం, నాలో ఒక వ్యభిచారం అంటే పరిశుద్ధాత్ముడు నా లోపల ఉండలేడు. అవునా? మరి ఇప్పుడు సంఘంలో అది ఉంటే ఉండలేడు, వ్యక్తిలో అది ఉంటే ఉండలేడు, కుటుంబంలో అది ఉంటే దేవుడు ఉండలేడు. ఏదైనా తోటలోంచి దేవుడు ఎందుకు బయట పంపించాడు? పాపము చేస్తే నువ్వు దేవుడి సన్నిధిలో ఉండలేవు. ఇప్పుడు పాపం చేసిన నీలో దేవుడు ఉంటాడా? నో. అంటే ఇప్పుడు మరి పాపం చేసేవాడికి మార్గమే లేదా? తెలుసువే, దేవుడు ఒక మార్గం ఇచ్చాడు. ఆయన ఒక మాట చెప్పాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, నేను నీతిమంతుల కొరకు రాలేదు. మరి ఎవరి కోసం వచ్చాడు? దయచేసి పాపుల కోసం వచ్చాడని చెప్పకండి. ఎవరి కోసం వచ్చాడు? నా కోసం వచ్చాడు. ఎందుకని? నేను నీతిమంతుడిని కాదు, నాకు తెలుసు ఆ సంగతి. ఆయనకి తెలుసు. ఆయనకి మొదట తెలుసు, తర్వాత నాకు తెలుసు. ఒక వయసు వచ్చాక నేను నీతిమంతుడు కాదని దేవుడు నాకు తెలియజేశాడు. ఒక కాలం వచ్చాక దేవుడు నా పాపం తెలియజేశాడు. ఒక సమయం వచ్చాక ఆయన నాకు బయలుపరుచుకున్నాడు. ఇంకో కాలం వచ్చాక ఆయన ఏం చేయాలి నాకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనుషులు ఎవరు నాకు చెప్పాల్సిన పని లేదు. దేవుడు ఎలాగ నడిపించాడో అలాగే నేను నడవలసిన్నాను. ఆమేన్. చాలాసార్లు మీకు చెప్పున్నాను, గతంలో కూడా చాలాసార్లు కొన్ని సంఘాలు పిలుస్తూ ఉంటాయి, పాస్టర్ గారు మా దగ్గర రండి, మా దగ్గర, లేదా బిల్లు వచ్చి మా ఇంటికి రండి. అలా వెళ్ళకపోతే పాస్టర్ గారుల మీద ప్రసంగాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. మా దగ్గర రాడు, అక్కడికి వెళ్తాడు అని. నిజమే, నేను రాలేను.
ఎందుకు రాలేనంటే దేవుడు నడిపించకపోతే రాలేను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చిన్న సంగతి చెప్తా. రేపు వాస్తవంగా జాంబియా దేశం వెళ్ళాలి. 2018 నుంచి సౌదీలు అక్కడి నుంచి ఇన్విటేషన్ ఇస్తున్నారు. ఎన్నిసార్లు ఇన్విటేషన్ ఇచ్చినా నాకు వెళ్ళాలని ప్రేరేపణ ఉన్నా ఇప్పుడు దాకా పోలా. అసలు దాని పక్కన ఇంకొక దేశం ఉంది, టాంజానియా అని. నాకు ఆ దేశం గురించి పెద్దగా తెలియని కూడా తెలియదు. ఈ దేశంకి వెళ్తానని తెలిసి ఆ దేశం వాళ్ళు అన్నారు, బ్రదర్ ఇక్కడ దాకా ఎలాగొస్తున్నావు కదా, మా దగ్గరికి కూడా రావచ్చు కదా అన్న. సరే ప్రార్థన చేద్దామని 2 దేశాలకి అప్లై చేసా వీసాకి. టాంజానియాకి రాలా, టాంజానియాకి వచ్చింది, జాంబియాకి రాలా. ఏం చేద్దాం ఇప్పుడు? ఎవరు నడిపించిన దాని ప్రకారం పోవాలి ఇప్పుడు? దీనికి 3 సార్లు అప్లై చేశారు, అలా దీనికి ఒకసారి అప్లై చేశా. అప్లై చేసిన రోజు కూడా చెప్పా, దానికి అప్లై చేస్తే అది రాదు, దీనికి అప్లై చేసేది వస్తుంది, ఇక్కడికి వెళ్తాను. అంటే కొన్నిసార్లు నువ్వు పని చేయడానికన్నా ముందుగానే దేవుడు నిన్ను నడిపించగలడు. నీకు ఎటు వెళ్ళాలో దేవుడు తెలియచేయగలడు. ఎందుకంటే ఆయన ముందుగా ఆయన కుమారులకి, ఆయన కుమార్తెలకి, ఆయనలో ఉన్న వారికి, జగత్ పునాది కన్నా ముందుగా ఆయనలో ఏర్పరచబడిన వారికి సమస్తమును తెలియజేసే దేవుడు అయి ఉన్నాడు. నువ్వు వెళ్ళే మార్గము తప్పో రైటో దేవుడు నీకు తెలియచేయడా? ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఎప్పుడు? నువ్వు లోబడినప్పుడు, నువ్వు వాక్య ప్రకారంగా ఉన్నప్పుడు, నువ్వు విజేత కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఆయన ఆనుకున్నప్పుడు, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను పైకెక్కిరా, పైకెక్కిరా అని పిలిచేసింది స్వరం. కానీ యోహాను పైకి ఎలాగెళ్ళాలి చెప్పండి నిదానంగా. ఇప్పుడు అదే స్వరం ఒకసారి ఐగుప్తు నుంచి మీరు బయటకు వచ్చి కనాను వెళ్ళండి అని చెప్పి, కనాను మీకు ఇచ్చతని. వీళ్ళు ఐగుప్తు నుంచి కనాను దాకా వెళ్ళాలంటే ఆ స్వరమే వీళ్ళకి తోడుగా ఉండాలి. అగ్నిస్తంభంగా తోడుగా ఉండాలి, మేఘస్తంభంగా తోడుగా ఉండాలి, ప్రవక్తలో తోడుగా ఉండాలి, నడిపించే వారిలో తోడుగా ఉండాలి, వారి ఆకలికి తోడుగా ఉండాలి, వారి దాహానికి తోడుగా ఉండాలి, వారి చిరిగిపోయిన బట్టలకు తోడుగా ఉండాలి, వారి అరిగిపోయిన చెప్పులకు తోడుగా ఉండాలి, ఆకాశం నుంచి కురిసిన మన్నాకి తోడుగా ఉండాలి. ఏమే ద సేమ్ వాయిస్ షుడ్ బి విత్ దెమ్ ఆల్ ది టైమ్ అంటిల్ అన్లెస్ దే వెంట్ టు ది కెనాన్. వారి కనానికి వెళ్ళేంత వరకు కూడా పరిశుద్ధాత్మ లేకపోతే ఆ స్వరము వారికి తోడుగా నడిపించాలి. నిజమేనా? ఇప్పుడు యోహాను పైకెక్కిరా అన్నది అదే స్వరం. ఇప్పుడు చెప్పండి, యోహాను పైకెక్కేదాకా ఆ స్వరమే జాగ్రత్త తీసుకోవాలి. నిజమేనా? మరి ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు ఆయన భూమి నుంచి వెళ్ళిపోతే ఒక మాట చెప్పాడు, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళి లేదా దేవుని రాజ్యంలో సమస్తము సిద్ధపరిచి నేను మీ కొరకు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. అప్పుడు దాకా బాధ్యత ఎవరిది? ఆయన వచ్చేంత వరకు ఆయనదే బాధ్యత. ఎటువంటి దేవుడు అంటే మన దేవుడు ఆయన లేకపోతే మనం ఒంటరిగా అయిపోతామని తెలిసి దేవుడు ఏం చేశాడంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. ఎందుకంటే మనం బైబిల్ చదువుతాము, మనకు అర్థం కాదు, మన సొంతానికి అనుకుంటాం. మన సొంతానికి అనుకుంటే మనం పాడైపోతాం, నశించిపోతాం, పాతాళం పోతాం, దేవుడి నుంచి దూరం అయిపోతాం, ఆయన దగ్గర చేరము, అగాధంలో ఉంటాం, రెండో మరణంలోకి పడతాం. కాబట్టి దేవుడు ఏం చేశాడు, మనం అక్కడికి పోవటం ఆయనకి ఇష్టం లేక ఈ బైబిల్ చదివినా నీకు అర్థమైనా కాకున్నా నీకు చదువు వచ్చినా లేకున్నా దేవుడు నీ కొరకు పరిశుద్ధాత్మనిచ్చున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చదువు లేని వారికి పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తుంది అంటే పేతురు నడిపించినట్టుగా నడిపిస్తాడు. పేతురు చదువచ్చా? సంతకం పెడతాడా? పేతురు నిశాని వేలిముద్ర పేతురు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి. ఇప్పుడు పేతురులో ఉన్న ఆత్మ పేతురు నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది నిజమేనా? మరి ఈరోజు నిజంగా అదే పరిశుద్ధాత్మ మనలో కూడా ఉంటే మనల్ని ఆయన ఎక్కడికి నడిపించాలా? నిజం చెప్పండి. మార్తతో ఆయన మాట్లాడుతున్నాడు, జీవమును పునరుత్థానమును నేవని వెరుగువా. అయ్యా నేను నమ్ముతున్నా. సరే నమ్మావు కదా, పలా సమాధి దగ్గరికి. ఆయన ఒక మాట అన్నాడు, మారతావు పోయి ఆ సమాధి రాయి తొలిచిపో. అప్పుడు ఆమె ఏమన్నది? త్వరగా చెప్పండి, బుర్రలు తెచ్చారా? వాసన వస్తుంది. నువ్వు ఆయన పునరుత్థానము జీవం నమ్మితే వాసన వస్తుంది ఎందుకంటావు? ఈరోజు సంఘం కూడా అలాగే ఉన్నది. అన్నీ నమ్ముతా, నేను అన్నీ నమ్ముతా, దేవుడు చేస్తాడు. కానీ నాకు ఈ శోధన ఎందుకు వచ్చింది? నాకు ఈ శోధన? నువ్వు ఎప్పుడైతే ప్రశ్న నువ్వు కలిగి ఉన్నావో నువ్వు దేవుణ్ణి నమ్మలేదని. ఇప్పుడు మార్త యేసుక్రీస్తు పక్కనే ఉన్నది, ఆయన కార్యాలు చూసింది, సాక్ష్యాలు చూసింది, కానీ ఆయన దేవుని కుమారుడని పరిపూర్ణంగా నమ్మలేక ఎక్కడొక సందేహాలు ఉండిపోయినది. నిజంగా ఆమె పరిపూర్ణంగా నమ్మినట్లయితే ఆ రాయిని పొరలించమనగా ఏమనాలా? వాసన వస్తాను కానీ యేసుక్రీస్తు అన్న మాట జ్ఞాపకం ఉన్నదా? డూ వాట్ ఐ సే, నేను చెప్పించేయి. ఇప్పుడు ఎవరు మాట్లాడింది నేను చెప్పించేయమని?
వెలుగు కలుగునుగాక అన్న అదే స్వరము మార్తతో కూడా మాట్లాడు. పైకెక్కిరా అన్న స్వరమే మార్తతో కూడా మాట్లాడింది. లాజర్ బయటికి రా అని పిలిచి అదే స్వరము యోహాను పైకెక్కిరా అంటాడు. మీరు గమనించాలి లేదో, లాజరు చనిపోయాడు, 72 గంటలు దాటిపోయిన, శరీరం కుళ్ళిపోయింది, లోపల నుంచి పురుగులు పెట్టుకొచ్చింది, అదే శరీరాన్ని పురుగులు తింటా ఉన్నాయి. అయినప్పటికీ ఆ చుట్టేయబడిన శరీరము, కట్టివేయబడిన శరీరము లోపల పాతి పెట్టబడినప్పుడు బయట నుంచి ఒక్క కేక, సృష్టికొత్త ఒక కేక లోపల నుంచి బయటికి రాగానే, వెలుగు కలుగునుగాక అన్న కేక బయటికి రాగానే లోపల కట్టేసిన ఆ శరీరము లేచి బయటకుండా వచ్చి, ఇదిగో ప్రభువా ఇక్కడే ఉన్నా. హల్లెలూయా. రహస్యం ఏంటి తెలుసా? బంధకాల్లో కట్టేసి, తాళ్లతో కట్టేసి, గొడ్డబెట్టి చుట్టేసి, సమాధి లోపల పాతి పెట్టేసిన ఆ శరీరము కూడా ఆయన కేకకి లేచి బయటకు వచ్చింది. గ్లోరీ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే యేసుక్రీస్తు గారిని కేక పెడితే, ఆ కేక నీ చెవిలో కానీ పెడితే నువ్వు సమాధిలో ఉన్నా, సమాధిలో ఉన్నా, నువ్వు బంధకాల్లో ఉన్నా, నువ్వు సమస్యల్లో ఉన్నా, నువ్వు శోధనలో ఉన్నా, నీకు రహస్యం చెప్పనా, నువ్వు పాతాళంలో ఉన్నప్పటికీ పాతాళ లోక ద్వారములు కూడా నీ ఎదుట నిలవజాలవు. వై? ఎందుకో తెలుసా? నువ్వు క్రీస్తులో భాగమై ఉన్నావు. ఎందుకో తెలుసా? నువ్వు ఆయన వాక్యంలో భాగమై ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆయన యొక్క ఆలోచనలు భాగమై ఉన్నావు. ఎందుకో తెలుసా? ఆయన యొక్క క్రియల్లో నువ్వు భాగమై ఉన్నావు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకున్న సమస్య ఇప్పుడు పెద్దదా చిన్నదా? ఎందుకని? నాకు సంగతి తెలుసు. మీకు దేవుడు చెప్పాడు దగ్గర నాకు ఒక మాట చెప్పాడు. నా మాట మీకు కూడా చెప్తే మీరు నమ్మండి. నేను నమ్మిన మాట మీకు చెప్తున్నా. ఆయన నాకేం చెప్పాడంటే, నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు, చెప్పండి ఆ వాక్యమే నాకు చెప్పండి. అక్కడేం రాసి ఉంది? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నువ్వు దాన్ని ఎలా చదవాలి? అది బైబిల్ చదవటం అంటే, అది బైబిల్ చదవటం అంటే. ఇప్పుడు చెప్పండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. ఇప్పుడు చెప్పండి, సమస్య పెద్దదా, నీలో ఉన్నాడు గొప్పవాడా? శోధన గొప్పదా, నీలో ఉన్నాడు గొప్పవాడా? పరిశుద్ధాత్మ గొప్పవాడా, లోకం గొప్పదా? నీకున్న వ్యాధి గొప్పదా, లోపల గొప్పవాడా? నువ్వు కలిగిన బాధ గొప్పదా, లోపల గొప్పవాడా? ఎప్పటికీ 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 లోపల వాడే గొప్పవాడై ఉన్నాడు. ఆశ్చర్యమని చెప్పనా? నువ్వు ఆ సంగతి నమ్మినప్పుడు నీ లోపల దేవుడు క్రియ చేస్తాడు. నువ్వు దాన్ని నమ్మగలిగినప్పుడు దేవుడు ఎక్కడో కాదండి, నీకు బయట నీకు కనిపిస్తాయి, నీ లోపల ఏం జరుగుతుందో నీకు కనబడదు. అవునా? కానీ నువ్వు వాక్యాన్ని నమ్మినప్పుడు, దాన్ని అంగీకరించినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు, ఇది దేవుడి కార్యమే, ఇది దేవుడి వాక్యమే, ఇది పరిశుద్ధాత్మ రాయించాడు, ఇది నమ్మితే దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉన్నావో, వెంటనే నీ లోపల దేవుడు క్రియ జరిగించడం ప్రారంభిస్తాడు. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామములో సమస్తమును సాధ్యమే. ఐ కాంట్ డూ ఎనీథింగ్, నా అంతా నేనేమి చేయలేను, బట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కెన్ డూ ఆల్ థింగ్స్. నా నామంలో నేనేమి చేయలేను, నా అంతా నేనేమి చేయలేను, అయితే యేసుక్రీస్తు నామంలో సమస్తము చేయగలను. ఆమేన్. ఓ చిన్న సంగతి, ఇప్పుడు మనం ఏర్పరచబడిన వారమేనా? మరియా ఏర్పరచబడినది, యోహాను ఏర్పరచబడ్డాడు, పేతురు ఏర్పరచబడ్డాడు, మీకాయ ఏర్పరచబడ్డాడు, ఇర్మియా ఏర్పరచబడ్డాడు, ఏషియా ఏర్పరచబడ్డాడు, అబ్రహాం ఏర్పరచబడ్డాడు, మోషే ఏర్పరచబడ్డాడు. వీళ్ళందరూ ఏర్పరచబడ్డాళ్ళే. మరి ఏర్పరచబడ్డ వాళ్ళందరితో దేవుడే నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకని? ఆయన కుమారులు కుమార్తెలతో ఆయన నేరుగా మాట్లాడే దేవుడు. ఆయన సంఘముతో ఆయనే మాట్లాడే దేవుడు. సంఘములతో ఎవరు చెప్పుచున్న మాట? పాస్టర్ గారు చెప్పే మాట కాదు, సువార్తి కూడా చెప్పే మాట కాదు, పరిశుద్ధాత్ముడు చెప్పే మాట. ఎందుకంటే వాక్యం రాసినవాడు పరిశుద్ధాత్ముడు. నిజమేనా? ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఎవరు? దేవుడు. దేవుడు అంటే ఎవరు? వాక్యము. అది ఎందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడు ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారైను. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వెళ్తూ వెళ్తూ ఆత్మనిచ్చాను. ఇప్పుడు ఆత్మ ఎవరు? ఆత్మ ఎవరు? వాక్యము. నువ్వు దేనిలో భాగం? అంటే నువ్వు దేనిలో భాగం? అంటే నువ్వు దేనిలో భాగం? క్రీస్తులో భాగం. అంటే నువ్వు దేనిలో భాగం? పరిశుద్ధాత్మలో భాగం. అంటే ఇప్పుడు లోపల ఏముండాలా? ఇప్పుడు నేను ఎవరు నడిపించాలా? ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు వచ్చే నీతో ఏం మాట్లాడతాడు అంటే రాసిన వాక్యమే మాట్లాడతాడు, కొత్తది మాట్లాడు.
ప్రైజ్ ది లార్డ్. ఈ రాసిన వాక్యాన్ని నీకు బయలుపరచడానికే దేవుడు పరిశుద్ధాత్మను ఇచ్చున్నాడు. ఎందుకు నాకు పరిశుద్ధాత్మ నాయకత్వం కావాలంటే ఈ వాక్యాన్ని నా లోపల పెట్టినవాడు ఆయనే, ఈ భూమి మీదకి నేను తెచ్చినవాడు ఆయనే, నాకు ఏ కాలానికి సత్యము తెలియజేయాలో తెలియజేసిన వాడు ఆయనే, ఎప్పుడు నేను ఆయన దగ్గరికి చేరాలో ముందుగా నిర్ణయించిన వాడు ఆయనే. ఇట్స్ ఆల్ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇదంతా దేవుడు యొక్క ప్రణాళిక. యోహాను పైకెక్కిరమ్మన్నాడు. ఇప్పుడు యోహాను ఎవరు? మరియ ఎవరు? సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు యోహాను ఎవరు? చిన్న మాట. ఇప్పుడు యోహాను నిజంగా ఏమై ఉన్నాడంటే, యేసుక్రీస్తుతో పాటు పరిచర్య చేసిన దాంట్లో యోహాను కూడా ఒక భాగమై ఉన్నాడు. నిజమేనా? యేసుక్రీస్తుతో పాటు ఉన్నదానికి భాగమై ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి నుంచి రంగం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్న దానికి దాంట్లో భాగమై ఉన్నాడు. ఆ వాక్య ప్రకారంగా జీవించేదానికి భాగమై ఉన్నాడు. కరెక్ట్గా మాట్లాడితే యోహాను ఏమై ఉన్నాడంటే, ఈ దినమున్న సంఘానికి మాదిరి అయి ఉన్నాడు. జాన్ ఈజ్ ద టైప్ ఆఫ్ ది చర్చ్. యోహాను ఎవరంటే సంఘానికి సాదృశ్యం. ఇప్పుడు రైట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు దేవుడు ఎవరిని పైకి రమ్మన్నాడు? సంఘాన్ని. ఇప్పుడు సంఘం పైకి రావాలంటే సంఘానికి ఏం కావాలి? యోహాను పైకి రావాలంటే యోహానికి ఏం కావాలి? ఇప్పుడు యోహాను సంఘం అయితే యోహానికి ఏం కావాలా? ఇప్పుడు సంఘానికి ఏం కావాలా? ఏం లేకపోతే పైకి పోలేం. ఏముంటే పైకి వెళ్తాం. మనం నడిపించాల్సింది ఎవరు? ఇప్పుడు మనకి ఏం అవసరం? మనకి ఏం కావాలి? మనం ఏం అడగాలి? మనం ఏం పొందుకోవాలి? మనం దేనికోసం జీవించాలి? ఏముంటే పైకి వెళ్తాం. ఇదేంటిది? ఎటేళ్ళని అన్నీ ఒకే సమాధానం చెప్తున్నారు మీరు సరిగ్గా చెప్పట్లేదు. నేను ఎన్ని ప్రశ్నలు అదే సమాధానం చెప్తున్నారు మీరు. కారణం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. చూడండి, మీరు అనవచ్చు అతని సంఘము సాదృశ్యం ఉన్నాడా? ఈ వాక్యం వినుచున్న ప్రతి వారికి యోహాను సాదృశ్యమై ఉన్నాడు. ఈ రాత్రి ఈ బైబిల్లో రాసిన వాక్యం వింటున్న ప్రతి వారికి యోహాను సాదృశ్యమై ఉన్నాడు. నిజమేనా? యోహాను యేసుక్రీస్తు రక్తమునకు ప్రతినిధి అయి ఉన్నాడు. ఆ రక్తము కారిస్తే ఆ రక్తం మన పాపాలను తీసేస్తుంది. అవునా? ఇప్పుడు ఆ రక్తం నువ్వు కలిగి ఉన్నావంటే యేసుక్రీస్తుని కలిగి ఉన్నావు. నిజమేనా? నువ్వు యేసుక్రీస్తుని కలిగి ఉండాలి. ఆ రక్తాన్ని ఒప్పుకోవాలంటే ముందు వాక్యాన్ని ఒప్పుకోవాలి. నిజమేనా? నువ్వు వాక్యాన్ని విన్నాక, వాక్యాన్ని అంగీకరించాక, నా పాత జీవితం విడిచిపెడతా నమ్మకం కలిగాక, నువ్వు మారు మనసు పొందాక, అప్పటి పాపక్షమాపణ నిమిత్తము నువ్వు ఆ రక్తం కిందకు వచ్చి నువ్వు బాప్తిజం తీసుకోవాలి. అంటే నువ్వు బాప్తిజం తీసుకోవాలంటే ముందేం చేయాలి? వాక్యము అంగీకరించాలి. సో ఇప్పుడు నువ్వు బాప్తిజం పొందావంటే అర్థమేంటి? వాక్యం అంగీకరించావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా లోపల ఏమన్నది? రైట్. మీ దగ్గర వాక్యం ఉందో లేదో చిన్న టెస్ట్ పెట్టనా? మీ దగ్గర ఉందని నా నమ్మకం. పెట్టినా టెస్టు? ఒక్కళ్ళు చెప్పలేదు. బూరలు తేలేదు ఎవరు? ఒక్క బూర తేలేదు ఎక్కడ? అవునా? రైట్. బైబిల్ తెరవకుండా మీరు వాక్యం చెప్పగలని నమ్మకం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు నిజమేనా? ఇప్పుడు బైబిల్ తెలవకుండా ఎలా చెప్పారు మీరు? బైబిల్ తెలవకుండా ఎలా చెప్పారు? అంటే ఇప్పుడు ఆ వచనము అది బైబిల్లోనే ఉండిపోయిందా? లేదండి. ఎక్కడుంది? నీలో ఉంది. ఎలాగున్నది? నువ్వు ఒకసారి విన్నావు, అది మళ్ళీ మళ్ళీ విన్నావు, అది మళ్ళీ మళ్ళీ విన్నావు. ఎప్పుడు దాకా విన్నావు అంటే అది లోపల ముద్రించబడేదాకా విన్నావు. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఎక్కడున్నది? పాత నిబంధనలో దేవుడు ఏం చేస్తాడు? ఆ చేయి పెట్టి 2 రాళ్ల మీద రాసి ఇచ్చి 2 పలకలు ఇచ్చి మోషే కింద తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వన్నారు. దాని పేరు 10 రాతి పలకలు. నిజమేనా? అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు రాతి మీద రాయటల్లా, కొండ మీద రాయటల్లా, ఆయన పలక మీద రాయటల్లా, ఆయన పుస్తకంలో కూడా రాయటల్లా. అపోస్తలుడు పౌలు అంటాడు, ఆయన మీ హృదయమనే, మెత్తటి హృదయమనే పలక మీద ఆయన వేలు పెట్టి రాస్తా ఉన్నాడు. రైట్ 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 రైట్. ఇప్పుడు దేవుడు వాక్యం ఎక్కడ ఉన్నది? తల్లో ఉన్నదా? చేతిలో ఉన్నదా? కాల్లో ఉన్నదా? ఎక్కడంటే నీ మెత్తని హృదయములో అన్నాడు ఆయన. ఒక్క నిమిషం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు నిజంగా దేవుడు యొక్క వాక్యం హృదయంలో ఉంటే పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండాలా? హృదయంలో ఉండాలా. పరిశుద్ధాత్మ వాక్యం 2 అక్కడే ఉంటే రక్తం ఎక్కడ ఉండాలా? అక్కడే ఉండాలా. ఇప్పుడు వాక్యం ఎక్కడ? హృదయంలో.
ఆత్మ ఎక్కడ? హృదయంలో. రక్తం ఎక్కడ? హృదయంలో. మరి ప్రభావం ఎక్కడ ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నిన్నెవరన్నా ముట్టుకుంటే వాడు స్వస్థత పొందుకోవాలి. ముట్టుకుంటే ప్రైజ్ ది లార్డ్. నమ్మగలరా మీరు? ధైర్యం ఉన్నదా? సరిపోలా నాకు. అందరూ చెప్పొద్దు, నాకు ధైర్యం ఉన్నవాళ్ళు చెప్పండి. అందరూ చెప్పకండి, నమ్మకం ఉన్నవాళ్ళు చెప్పండి. అందరు కాదు, నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే చెప్పండి. ఇప్పుడు నిజంగా క్రీస్తు నీలో ఉన్నాడా? వాక్యం నీలో ఉన్నదా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నదా? ఆయన యొక్క రక్తం నీలో ఉన్నదా? ఇవన్నీ ఉంటే ఆయన యొక్క ప్రభావం నీలో ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉండి, రక్తం ఉండి, వాక్యం ఉండి, ప్రభావం ఉండి అన్ని నీలో ఉన్నట్లయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు ఎక్కడ ఉండాలి? వినపడలేదు సార్? గట్టిగా చెప్పట్లేదు. మీలో ఉంటే మీరు అంత నీరసంగా ఉండరు. పరిశుద్ధాత్మ ఎక్కడుంది అక్కడ నీరసం ఉండదు ముందు. అవునా? ఇప్పుడు అదే నిజమైతే కార్యాలు ఎక్కడ జరగాల? ప్రజలో ఇప్పుడు దేవుడి కార్యాలు నాలో జరగకపోతే అర్థమేంటి? రైలు మాట చెప్తాను, పరిశుద్ధాత్మ ఉన్నా కార్యాలు జరగవు. చెప్పన రుజువు బైబిల్లో నుంచే. ఒకరోజు యేసుక్రీస్తు సొంత ఊరికి వెళ్ళాడు. వారి ఊరిలో ఉండి అక్కడ ఉన్న వాళ్ళ మీద చేతులు పెట్టాడు. ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి గట్టిగా. ఏం కావాలి? ప్రైజ్ ది లార్డ్. అంటే నీ దగ్గర వాక్యం ఉండి, పరిశుద్ధాత్మ ఉండి, రక్తం ఉండి, విశ్వాసం లేకపోతే ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనకేం కావాలి? రైట్. ఇప్పుడు విశ్వాసం కూడా ఉండదు. మార్తకు విశ్వాసం లేదా? మరి ఎందుకు లేవలేదు తమ్ముడు? చెప్పండి. సీనియర్లు మీరే చెప్పకపోతే ఎలా చెప్పాలి? జూనియర్ నేను. విశ్వాసం ఉన్నది మార్తకి. నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయాడు కదండి. విశ్వాసం కాదా అది? ఆయన దేవుడి కుమారుడు నమ్మినది. మీకు ఇంతకే తెలియదు మార్త అసలు యేసుక్రీస్తు ఎలా నమ్మిందో. మార్త బైబిల్ విద్యార్థి. మార్త ఏలియా చరిత్ర తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మార్తకి ఎలీషా చరిత్ర తెలుసు. మార్తకి సారెపతి యుధరాల కుమారుడు చరిత్ర తెలుసు. మార్తకి షూనేమిరాల కుమారుడు చరిత్ర తెలుసు. వాళ్ళు ప్రవక్తలు. ప్రవక్త యొక్క ఆత్మ ఉండగానే ఏలియా పైకి లేపాడని చనిపోయిన వాడిని, ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉండగా విధవరాల కుమారుడు లేదా షూనేమిరాల కుమారుడు పైకి లేపాడని ఆమెకు తెలుసు. ఇవన్నీ తెలిసి యేసుక్రీస్తుని చేర్చుకున్నది. ఎందుకంటే ప్రవక్తలు ఇన్ని కార్యాలు చేస్తాయి, ఈయన దేవుడి కుమారుడు కదా, ఈయన ఇంకా ఎక్కువ కార్యాలు చేస్తాడని నమ్మింది. ఆమె ఎవరో చెప్పారని నమ్మలా. మనం కూడా ఏం చెప్తామంటే ప్రభువుని నమ్ముకోండి అంటే మనం కూడా చర్చికి వెళ్ళేది. ఆమె చెప్పింది కాబట్టి నమ్మాను అంటున్నాం. ఆమె చెప్తూ నమ్మితే నమ్మొద్దు అసలు. ఎవరు నమ్మాలా? బైబిల్లో సంగతి ఉన్నది. సమరయ స్త్రీ అందరికి పోయి సాక్ష్యం చెప్తా ఉన్నది. ఆమె ఎక్కడ ప్రసంగాలు చేయాలి, సాక్ష్యం చెప్పినది. ఆమె సాక్ష్యం చెప్పి అనేక మంది దేవుడి వైపు తిప్పుతున్నది. మన్నాడు కూడా పోయింది సాక్ష్యం చెప్పడానికి. ఆ ఊళ్ళో వాళ్ళు ఏమన్నారు? చదవలేదు బైబిల్ అయితే. అమ్మాయికి నువ్వు చెప్పిన చాలు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాక మా కరుణారా మేము చూసి నమ్ముతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మార్త సాక్ష్యాన్ని బట్టి వచ్చాను అని చెప్పడానికి లేదండి. ఇప్పుడు వాళ్ళు దేన్ని బట్టి వచ్చారు? ఇప్పుడు మన సాక్ష్యాలు ఎన్ని చెప్పినా ఆ సాక్షిని గుమ్మం దాకా తెస్తుంది. లోపలికి వచ్చాక నువ్వు నమ్మవలసిస్తున్నావు. ఇట్స్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఇది యేసుక్రీస్తుతో ఈ యొక్క వ్యక్తిగతమైన సంబంధమై ఉన్నది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఈ మాటలు దేవుడివే నువ్వు నమ్మినప్పుడు, నువ్వు నమ్మిన మాటలు, నువ్వు విన్న మాటలు, నీకు కనిపించిన మాటలు, అది కలైన, దర్శనమైన, వాక్యమైన, పాటైనా ఎలాగొచ్చినా అది పరిశుద్ధ గ్రంథంలో ఉండి తీరాలి. పరిశుద్ధ గ్రంథంలో లేని ఏ కలైనా, ఏ దర్శనమైనా, రాత్రి మాట్లాడుకున్నాం ఏంటది? దర్శనం గొప్పది. ఏం చేద్దాం? బైబిల్కి సరిపోలా, తీసి బయటపడేద్దాం. ఎందుకని? ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి విరుద్ధమైనది ఏది ఏర్పరచబడిన వారు నీవైతే నువ్వు దాన్ని కలిగి ఉండలేవు. నువ్వేమి కలిగి ఉంటావు? కేవలం పరిశుద్ధాత్మని, దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే కలిగి ఉండగలవు. ఇప్పుడు యోహాను ఏం నమ్మాడు? పైకి ఎక్కరమ్మంటే ఈ శరీరం పైకి పోతుందా? డౌట్ లేదు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇప్పుడు ఎవరు నమ్మాడు? ఆశ్చర్యం ఏంటంటే యోహానికి శరీరం కనబట్టల్లా, స్వరం వినబడుతుంది. అయితే యోహానికి ఆ స్వరం తెలుసు.
మొదట నాతో బూరధ్వని వలె మాట్లాడిన వాడు యోహాను ఇక్కడ పైకెక్కి రమ్మన్నాడు. అంటే అంతకుముందు ఒక ఆయన మాట్లాడాడు. ఆ స్వరం ఈ స్వరం ఒక్కటే ఉన్నది. ఆ స్వరమే లాజర్ బయటికి అనిపించే స్వరమే ఉన్నది. అదే స్వరం ఇప్పుడు యోహాను పైకెక్కిరా అంటున్నది. యోహానికి అంతకుముందు ఆ స్వరంతో కలిసి పరిచర్య చేసే అనుభవం ఉన్నది. ఇప్పుడు యోహానికి ఏం జ్ఞాపకం వచ్చింది? స్వరం. ఆ స్వరం జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ స్వరం వెనకాల ఒక శరీరం ఉంటుంది. ఇప్పుడు ఆ శరీరం ఎవరంటే, ఆ శరీరము భూమి మీద యోహాను ఉన్నప్పుడే ఆ శరీరం కూడా భూమి మీదకి వచ్చింది. 33 సంవత్సరాలు ఇక్కడ ఉన్నది. 3.5 సంవత్సరాలు యోహానుతో పరిచర్య కూడా ఆ శరీరం చేసింది. ఇప్పుడు ఆ శరీరము భూమి నుంచి పైకి వెళ్ళిపోయి అక్కడి నుంచి యోహాను పైకెక్కరమ్మంటే వీళ్ళతో పాటు కలిసి పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల అనుభవం యోహాను అంటుంది, నిన్ను పిలిచిన వాడు, నమ్మదగిన వాడు, నువ్వు ఆయన ఎక్కడ వెళ్ళిపో. ఆమేన్. ఇప్పుడు యోహాను ఎవరు? సంఘము. ఇప్పుడు సంఘంలోని పనిచేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం భూమి మీద సంఘముగా. ఇప్పుడు మనతో పాటు కలిసి 2000 సంవత్సరాలు పరిచయం చేసింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. రైట్. ఆయన చెప్పిన మాట ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు నిజమని నమ్ముతారనుకుంటున్నా. ఏ ఇద్దరు ముగ్గురు ఏ నామంలో తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన అన్నమాట ఏంటి? ఏ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉన్న వారి మధ్యలో నేను పరిశుద్ధాత్మగా ఉంటాను. ఇప్పుడు ఆయన శరీరధారిగా మన మధ్యలో లేడు. ఈ రాత్రి శరీరం పైన ఉన్నది, ఆత్మ మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మన సిద్ధపరిచేది ఎవరు? శరీరము కాదు, శరీరధారి అని ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి మన సిద్ధపరచట్ల. పరిశుద్ధాత్ముడిగా ఈ రాత్రి ఆయన మన మధ్యలో మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన వాక్యానికి ఆయన కట్టుబడిన దేవుడు. ఈ రాత్రి మన మధ్యలో ఉన్న దేవుడు. మనల్ని తాకేవాడాయనే, మనకు స్వస్థ ఇచ్చేవాడాయనే, మనకి విడుదల ఇచ్చేవాడాయనే, మనకి రక్షణ ఇచ్చేవాడాయనే, మనల్ని నడిపించేవాడు ఆయన అయి ఉన్నాడు. ఇప్పుడు యోహాను ఎవరు నమ్మాడు? 26 మైళ్ళు లోపల సముద్రంలో పద్మోస్ అన్న ద్వీపంలో 30 మైళ్ళు చుట్టుకొలతో లోపల మంచినీళ్ళు అన్నది లేకుండా అప్పటికి యోహాను సుమారుగా 3-4 సంవత్సరాల పరించి అక్కడ ఉంటాడు. క్రీస్తు శకము 92 నుంచి 96 సంవత్సరం మధ్యలో దేవుడు యోహాను బయటికి పిలిచి పైకి తీసుకుపోయి ప్రకటన గ్రంథం రాయమని దేవుడు చెప్పున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. మీకు చిన్న సంగతి చెప్తాను. చాలామంది సేవకులైనప్పటికీ, విశ్వాసులైనప్పటికీ, ఎవరైనప్పటికీ నేను కేటగిరీ చెప్పట్లా, బైబిల్లో తక్కువ సార్లు చదివిన పుస్తకం ఏదన్నా ఉన్నదంటే దాని పేరు గట్టిగా చెప్పండి. ఎందుకని? మీకు సంగతి తెలుసా లేదో, ఇంగ్లీష్ బైబిల్లో లాస్ట్ పుస్తకం పేరేంటి? బుక్ ఆఫ్ రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి? ప్రకటన కాదు, ప్రత్యక్షత. ఇదేంటి సార్ ఇది అంటే? పుస్తకం చదవాలంటే ఏం కావాలి? మనం ఇంతకాలం ఎందుకు చదవాలా? ఇంతకాలం ఎందుకు బోధించాలా? ప్రత్యక్ష ఎవరు ఇవ్వాలి? ఒకరోజు యేసుకు శిష్యులు పిలిచాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. అందరు నా గురించి ఏమనుకుంటున్నారు? అయ్యా నేను ఏలియా అంటున్నారు, నేను ఇర్మియా అంటున్నారు, నేను బాప్తిస్మం యోహాను తిరిగి లేచారు అంటున్నాడు, నేను ఆ ప్రవక్త అంటున్నారు. సరే ఓకే, వాళ్ళ విషయం పక్కన పెట్టండి, వాళ్ళకంటే ప్రత్యక్షత లేదు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు చదువు లేని నిశాని అయిన పేతురు ఒక అడుగు ముందుకేసి, అయ్యా నువ్వు సజీవుడు అనే దేవుడు కుమారుడు క్రీస్తు కదా. ఎవరు చెప్పారు? రక్తమాంసం నీకు సంగతి బయలుపరచలేదు, నరులు నీకు సంగతి బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? పరలోకమందు నా తండ్రి. బయలుపరచమంటే ఏంటి తెలుసా? రెవల్యూషన్. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రత్యక్ష ఎక్కడి నుంచి రావాలి? పాస్టర్ల నుంచి రావు, ప్రత్యక్ష టీవీ ప్రసంగాల నుంచి రావు, ప్రత్యక్షలు పక్క సంఘాల నుంచి రావు, ప్రత్యక్షలు పైనుంచి రావాలి, ప్రత్యక్షలు పరిశుద్ధాత్మ నుంచి రావాలి. దేవుడు యొక్క ఆత్మ పొందుకున్న వాడికే దేవుడు యొక్క వాక్యం అర్థం అవటానికి దేవుడు చేసిన ఏర్పాటే పరిశుద్ధాత్మ. ఈరోజు మనం కలిగి ఉండాల్సినది ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాన్ని పట్టుకొని పైకి తీసుకుపోయేది ఎవరు? ఇప్పుడు యోహాను నమ్మాలా. ఆ స్వరమే ఈశ్వరము, ఆ స్వరమే నాతో పనిచేసింది, ఆ స్వరమే ఈ బైబిల్ రాయించినది, ఆ స్వరమే నన్ను పైకి రమ్మంట. నమ్మినప్పుడు ఆ స్వరముకున్న భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ యోహాను పట్టుకొని పైకి తీసుకుని పోవాలి. యోహాను పైకి ఎక్కిరా. రైట్. ఇప్పుడు యోహాను ఎవరు? సంఘము. అంటే ఇప్పుడు సంఘం ఏం నమ్మాలి అంటే? ఇప్పుడు ఒక్క నిమిషం నాకు తెలిసి మీరు ఎంతవరకు కూడా ఏ చర్చికి మనం పోయినట్టు ప్రసంగం జరుగుండలేదు అనుకుంటున్నాను నేను. అవునా? నేను దేవుడు దీవించాడు, నేను ఆశీర్వదించాడు, నీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు. దేవుడు ఎప్పుడు అట్లా చెప్పలేదు. ఆయన వాక్యాన్ని వాక్యంలాగా చెప్పమన్నాడు.
ఆమేన్. కష్టంగానే ఉంటుంది మనకి ఈ రాత్రి, అయినప్పుడు కూడా సంతోషకరమైన సంగతి ఏంటంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. అంటే ఈ రాత్రి మనకి అత్యంత ఎక్కువగా కావాల్సింది ఏంటి? ముందు మనం బైబిల్ చదవాలండి. బైబిల్ చదవాలా? ఎలా చదవాలా? మనకు ఒక అలవాటు ఉంది, 119 కీర్తన కూడా 10 నిమిషాలు చదువుతాం. ఏం చదివావు? ఈరోజు 119 కీర్తన మొత్తం చదివేస్తే 15 నిమిషాల్లో. రైట్, అది ఏంటో చెప్పు. ఏమని చెప్పాడు చెప్పు, దేవుడు దాంట్లో ఏం రాశాడో చెప్పు. నేను మాట్లాడుకున్నా 1 కొరింథీ 11వ అధ్యాయం కట్టడా అన్నది. 119 కీర్తన నిజంగా నువ్వు చదివితే కట్టడేంటి అక్కడ ఉంటుంది, కట్టడలేంటి అక్కడ ఉన్నాయి మొత్తం అంతా. పరిశుద్ధాత్మ చేసే పని ఏంటో తెలుసా? నువ్వు బైబిల్ మొత్తం చదివాక ప్రతి వాక్యానికి లింక్ ఏంటో నువ్వు చెప్తాడు. బట్టి పట్టేవాడికి ఆత్మ కలిగినవాడికి తేడా ఏంటంటే ఆ లింక్ లేకపోవటం. ఆమేన్. దేవుని వాక్యము ఇచ్చట కొంచెము అచ్చట కొంచెం రాయబడిందని యెషయా గ్రంథంలో లేదా? నిజమే. మరి కలిపేవాడెవడు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ లేకుండా నేను బైబిల్ చదివినా బోధించిన ప్రయోజనం ఏంటి? ఒక సేవకుడు ఇలా చెప్పడం నాకు జ్ఞాపకం ఉన్నది. అపోస్తలుల మొత్తాన్ని యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మని ఇంక ఇవ్వటానికైనా ముందు దేవుడు వాళ్ళతో చెప్పిన మాట జ్ఞాపకం చెప్తాం మీకు. మీరందరూ వెళ్ళి మేడ గదిలో ఉండి చెప్పండి. అంతేనా? ఇంకేం చెప్పలేదా? పరిశుద్ధాత్మని చెప్పలేదని అక్కడ. పైనుంచి శక్తిని పొందుకునేంత వరకు కనిపెట్టండి. ఇప్పుడు పైనుంచి వీళ్ళు ఏం పొందుకున్నారు? దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? శక్తిని పొందుకునేంత వరకు. వీళ్ళు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మ ఏమిచ్చాడు? ఇప్పుడు దేవుడు ఏం పొందుకోమని చెప్పాడు? నిజమేనా? వీళ్ళు కిందకు వచ్చి ప్రసంగం చేయలే 10 రోజులు. ఒక సేవకుడు చెప్తున్నాడు, దేవుడు నాకు ఆత్మ కింద నడిపించబడిన సేవకుడు అలాగ అంటున్నాడు. దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఎక్కడికి పోయి ప్రసంగాలు చేయొద్దు అని చెప్పాడు అన్న. ఎందుకని? పైనుంచి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాక అప్పుడు మీరు పోయి ప్రసంగాలు చేయండి. అంటే ఇప్పుడు ఒక సేవకుడికి ఏం కావాలా? నిజమేనా? మంచిదని సంతోషం. విశ్వాసికి ఏం కావాలా? అదే పరిశుద్ధాత్మ. సేవకుడికి వేరే ఆత్మ, విశ్వాసికి వేరే ఆత్మ లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ సేవకుడై ఉండొచ్చు మీకు, అయితే ఆయన దగ్గర నేను విశ్వాసిని. ఆయన దగ్గర మీరెవరు? నేనెవరు? మనమెవరు? ఆయన కాపరి. మరి మీకు? దావీదు ఒక మాట అంటాడు, దావీదు గొర్రెల కాపరి. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? యెహోవా నా కాపరి. ఇప్పుడు నిజమైన కాపరి ఏమనాలా? దేవుడు నా కాపరి. ఇక్కడ దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు మనం నడిపించేవాడు ఆయనే కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ మనల్ని ఎటు నడిపిస్తే మనం అటు నడవలసి ఉన్నాం. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు సరైన చోటుకే నడిపిస్తుంది. యోహాను పైకెక్కిరాని వాక్యం పలికినప్పుడు, స్వరం పలికినప్పుడు, ఆ స్వరానికి యోహాను లోబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇప్పుడు యోహాను ఎక్కడ నడిపించాడు? తీసుకొచ్చి పరలోకంలో దింపాడు. ప్రైజ్ ది లార్డ్. మన టైం అయిపోయింది, పర్వాలేదా? ఎవరు చెప్పట్లేదు. టైం చాలా. ఇప్పుడు నేను ప్రసంగం దగ్గరికి వచ్చాను నేను. ఇప్పుడు యోహాను ఎక్కడికి వచ్చాడు? పరలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిశుద్ధాత్మ వశములో ఉండి అక్కడికి వచ్చాడు. అని ఇప్పుడు యోహానుని దేవుడు ఎక్కడ నడిపించాడు? పరలోకానికి. అంటే యోహాను ఎక్కడికి చేరవలసిన్నాడో ఆత్మ అక్కడ నడిపించాడు. రైట్ 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 రైట్. ఇంతకీ యోహాను ఎవరు? ఇప్పుడు యోహాను ఆత్మ కలిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు సంఘం ఆత్మను పొందుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు సంఘానికి ఏం కావాలి? యోహాను ఏం కలిగి ఉన్నాడు? యోహాను ఎలా పరలోకానికి వెళ్ళాడు? సంఘానికి ఏం కావాలి? సంఘం ఎలా పరలోకానికి వెళ్ళాలి? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యోహాను ఎవరు? సంఘం అంటే ఎవరు? యోహాను ఎవరు? నేను. ఇప్పుడు యోహానులో నువ్వు భాగం అయితే నువ్వు యోహాను అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహం జరుగుతూ ఉంది. అవునా? ఎవరా గొర్రెపిల్ల? చెప్పండి. బూరలు తెచ్చారు కదా, చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు గొర్రెపిల్ల ఎవరిని పెళ్లి చేసుకోవాలి? సంఘాన్ని పెళ్లి చేసుకోవాలి. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు ఆ పెళ్ళి ఎవరిది? ఎవరితో? మరి ఆయన పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి? ఆయనలో ఏమున్నది?
మనకేం కావాలి? యోహాన్లో ఏమున్నది? యోహాను పైకి ఎలాగెళ్ళాడు? మీకు చాలా క్లారిటీ వచ్చింది ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వెంబడించే వాళ్ళమైతే ఇప్పటికే మనం ఆత్మను పొందుకొని ఉండాలి. అవునా? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. ఎప్పుడన్నా మనం పాస్టర్ గారు వచ్చినప్పుడు గుంటూరు కానీ అంతకుముందు కానీ ఇంకెక్కడికైనా ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ సేవకుడు ఎవరైనప్పటికీ మన సంఘంలో విశ్వాసిగా ఉన్నట్లయితే ఎప్పుడన్నా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగామా? అడిగిన వాళ్ళు చేయొద్దండి. ఎప్పుడు? చెప్పిన తర్వాత అడిగామా? ఇప్పుడు మనకి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? ఆ ముఖ్యమైన దాన్ని ఇప్పుడు దాకా మనం అడగలేదు. ఏమడిగాం? నా ఒంట్లో ప్రాబ్లం, ఇంట్లో ప్రాబ్లం, ఈ చాలు మనకి అంతకన్నా ఎక్కువ అడగట్లా. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒక చిన్న మాట. పద్మాసులో యోహాను ఉన్నాడు. యోహాను సమస్యలు ఉన్నాయా లేవా? యోహానికి ఫుడ్ కూడా ప్రాబ్లమే, నీళ్లు కూడా ప్రాబ్లమే, పడుకోవడానికి ప్రాబ్లం. ఎందుకంటే పడుకుంటే ఏ విసర్పం వచ్చి చంపుతుందో తెలియదు. ఎలాగున్నాడు యోహాను? కానీ యోహాను దేని కొరకు చూస్తున్నాడు? మరి మనం ఇంట్లో పడుకున్నా మనకు భయం లేదు, ఇంట్లో నీళ్ళు వస్తూ ఉంటాయి, భయం లేదు, తాగుతూనే ఉంటాం. అంటే యోహానికన్నా మంచి పొజిషన్లో ఉన్నాం. అయినప్పటికీ ఆత్మను అడిగామా మనం అంటున్నా? పరలోకానికి ఎలాంటి ఆత్మ కావాలో అందరికీ తెలుసు. ఎవరు తెలియదు? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో తెలుసు. కానీ అడిగామా? కానీ ఎప్పుడైనా ప్రార్థన చేసే పరిశుద్ధాత్మ నేను నింపు ప్రభు, నింపు ప్రభు అని అడిగామా? నిజంగా నింపమని అడిగితే బైబిల్లో ఒక మాట ఉన్నది. ఏ తండ్రి అయినా భూమి మీద శాపీమని కానీ తండ్రిని అడిగితే రాయ పామ ఇస్తాడు ఆయన? ఎవడు? మరి నువ్వు పరిశుద్ధాత్మ అడిగితే ఆయన ఏం చేయాలి? ఇవ్వాలి. నిజమేనా? ఇప్పుడు చిన్న మాట చెప్తా. ఆయన ఎప్పుడు మనకి పరిశుద్ధాత్మను ఇస్తాడు? చెప్పండి మీరే గట్టిగా. వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు ఆయన తను ఇచ్చిన పరిశుద్ధాత్మను మనకిస్తాడు. నిజమేనా? అంటే ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ఇవ్వాలా? ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ మనం పొందుకున్నామా? లే. ఆయన దగ్గర నుంచి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? సమస్య ఏంటి? ఏంటి సమస్య? అన్నీ మీకు తెలుసు. చూసారా? నాతో చెప్పించాలని కాకపోతే ఈ రాత్రి మొత్తం మీకు తెలుసు. అవునా? ఇన్ని తెలిసి మనం సరి చేసుకోవడం సిద్ధంగా ఉన్నామా? నో. సారీ, నో. కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఇప్పుడు వింటున్నారు కదా, వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? అన్నీ వదిలిపెట్టేశారు. ఇక ఇదొద్దు, ఇక ఇదొద్దు, ఇక ఈ రాత్రి నుంచి ఇప్పుడే నేను మారిపోయాను. నమ్మకండి ఈ మాటలు, నమ్మకండి ఈ మాటలు. ఎందుకంటే ఇది ఉద్రేకం. ఉద్రేకం వచ్చిపోతుంది, ఉద్యమము వచ్చి నిలిచిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఆవేశంలో నిర్ణయాలు వద్దు, కోపంలో నిర్ణయాలు వద్దు. సంఘంలో పాస్టర్ చెప్తున్నారు, అబ్బా ఇది భలే ఉంది కదా, ఇలా చేసేద్దాం అనుకోవద్దు. భలే ఉన్నాయి మీరు చేయమాకండి. మిమ్మల్ని దేవుడు మీ మనసుని గుచ్చి, నేను గద్దించి, నేను ప్రేమించి సరిచేసేలాగా దేవుడు చెప్పిన ప్రతి మాటని నీకు ఇష్టం లేకపోయి నువ్వు చేయవలసి ఉన్నావు. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నా ఇష్టం కాదు, దేవుడి ఇష్టము. వీళ్ళు మేడగదిలో 10 రోజులు ఉన్నారు. 10 రోజుల్లో ఏం పొందుకున్నారు? ఏం పొందుకోలేదు 10 రోజుల్లో. వీళ్ళ లోపలనే మొత్తం బయటికి పోయినాయి 10 రోజుల్లో. అవునా? ఎవరో ఒక పాస్టర్ గారు చెప్పడం నాకు జ్ఞాపకం ఉన్నది. ఐగుప్తులో నుంచి ప్రజలు 20 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చారు. నిజమేనా? ఎంతమంది చెప్తారా అవునని? అయితే రహస్యం ఏంటి తెలుసా? వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చారు కానీ వాళ్ళలోంచి ఐగుప్తు బయటకు పోలా. రైట్. ఇప్పుడు సంఘము లోకల్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే ఏం కావాలి? నేను లోకం నుంచి వచ్చాను, సంఘంలో కూర్చున్నా, అయితే నాలోంచి లోకం పోవాలి కదా. అని ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేయాలా? ఇట్లా చెప్తే మనకు త్వరగా అర్థం కాదండి. మనకు ఒక ఇల్లు ఉన్నది, ఇంట్లో పాత వస్తువులు మొత్తం నిండిపోయినాయి, తలుపు తెరవడానికి కూడా ఇల్లు లేదు. కొత్త ఫ్రిడ్జ్ కొన్నాం, డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొన్నాం. ఇప్పుడు లోపల పెట్టాలి. చెప్పండి ఏం చేస్తారు? ముందు ఫ్రిడ్జ్ లోపల తీసుకెళ్తారా? చెప్పండి గట్టిగా. రైట్. ఇప్పుడు ఒకవేళ అన్ని సామాన్లతో నిండిపోయిన ఆ తలుపు కలిగిన ఇల్లు మీరే అయితే ఏం చేస్తారు? ఆ కొత్త ఫ్రిడ్జ్ పరిశుద్ధాత్మ అయితే మీరే ఏం చేస్తారు?
వినపడలేదండి నాకు. ఎవరు తీయాలి? మీ ఇంట్లోకి ఎవడు రాడు. ఎవరు తీయాలి? తీద్దామా? ఎంతమంది తీద్దాం అనుకుంటున్నారు? నాకు మీరు ఎవరు వద్దు. తీద్దామని వాళ్ళు నాకు వద్దు. నాకెవరు కావాలంటే తీసేసామన్నోళ్ళు కావాలా. ఎందుకంటే నువ్వు తీసేసాకే దేవుడు వస్తాడు. తీద్దామంటే రాడు. తీద్దాం, చేద్దాం, చూద్దాం, వద్దామంటే దేవుడు రాడు. ఎప్పుడు నేను చేస్తాను ప్రభు అంటాం కాదు, నేను ఇప్పుడు చేస్తున్నాను ప్రభువా, నేను ఇప్పుడు వదిలేస్తున్నాను ప్రభువా అంటేనే దేవుడు నీ లోపలికి వచ్చే దేవుడు అయి ఉన్నాడు. యోహాను పైకి ఎక్కిరా అన్నాడు. ప్రభా నేను నమ్ముతాను కానీ ఇప్పుడు నాకు అవదలే ప్రభా, కొన్ని పనులు ఉన్నాయి, పిల్లల్ని స్కూల్ దగ్గర దింపాలి, రేపు పొద్దున్న వస్తానన్నారు, ఇంటి దగ్గర వాళ్ళు వస్తారు, చుట్టాలు ఉన్నారు, వచ్చే 5వ తారీఖు 6వ తారీఖు డ్వాక్రాలో చివరి కట్టేస్తే డ్వాక్రాలో వస్తే తీసుకొని వస్తాను ప్రభువా. ఎట్టున్నాం ఈరోజు మనం? నిజంగా ఆత్మ కింద ఉంటే రాత్రి మనం చదివాం, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అవునా? స్వాతంత్రం అంటే అర్థం ఏంటి? బంధకాలు లేకుండా ఉండటం. ఇప్పుడు యోహాను మీద ఏమున్నది? స్వాతంత్రం ఉన్నది. ఎందుకంటే ఆత్మ ఉన్నది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండను అక్కడ స్వాతంత్రం ఉన్నది. ఇప్పుడు యోహాను తీసుకెళ్ళి పద్మాసులు బంధించిన యోహాను స్వతంత్రుడు. అవునా? ఇప్పుడు ఈ లోకంలో అపవాదిని బంధించిన చెప్పండి, నేను స్వతంత్రుడిని. ఎందుకు స్వతంత్రుడు అంటే లోకం బంధించింది, అయితే క్రీస్తు అన్నప్పుడు విడిపించాడు. ఆయన రక్తం విడిపించింది, ఆయన ఆత్మ నా మీద ఉంటే నేను స్వతంత్రుడిని. నన్ను ఎవరు బంధించలేరు. నిన్ను ఎవడు బంధించినప్పుడు నువ్వు క్రీస్తుకి దాసుడు అయి ఉన్నావు. అపోస్తలుడు పోలినట్టుగా నేను యేసు క్రీస్తుకి ఖైదీని. నువ్వు క్రీస్తు ఖైదీ అయితే వేరే వాడికి దాసుడు కాలేవు. ఏమా లోకం నీ మీద పనిచేయదు. యోహాను పైకి ఎక్కిరా. యోహాను పైకి వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన కూర్చోండి కుర్చీలో. ఇటు పక్కన 12 సింహాసనములు, ఇటు పక్కన 12 సింహాసనములు, ఇటు పక్కన 12 మంది అపోస్తలులు, ఇటు పక్కన 12 మంది గోత్ర పెద్దలు, మొత్తం 24 మంది పెద్దలు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక మాట చెప్పండి, ఈ 12 మంది అపోస్తలులు ఉండగా ఒక్కొక్కరికి యోహాను వెళ్ళి, ఈయన మాథ్యూస్, ఈయన అందరికి షేక్ హ్యాండ్ వేస్తే ఒక చోటకు వచ్చి ఆగిపోయాడు. ఎవరు చెప్పగలరు ఎక్కడ ఆగిపోయాడో? ఇంతకీ పైకి వెళ్ళి యోహాను ఎవరు? 12 మంది అపోస్తలులు ఒకడు. మరి అక్కడ 12 సింహాసనాలు 12 మంది ఉంటే ఈ యోహాను కూడా అక్కడ ఉండాలా? నిజమేనా? ఇక్కడ సంగతి గమనించండి. దేవుడు ఆత్మతో యోహాన్ని పైకి తీసుకెళ్ళాడు. అప్పటికి 12 మంది సింహాసనంలో 12 మంది కూర్చొని ఉన్నారు. ఎహెజ్కేలు గ్రంథంలో చూస్తే మీరు ఎహెజ్కేలు దర్శనం చూశాడు. ఏంటో దర్శనం అంటే ఆకాశం నుండి పైన సింహాసనం వచ్చి వేస్తున్నారు. సింహాసనం ఎవరు కూర్చోాలా? యోహాను వెళ్ళేపాటికి సింహాసనం లేచున్నాయి, కూర్చున్నారు. కూర్చున్న వారు ఎవరు? గోత్ర పెద్దలు, అపోస్తలులు. ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఎవరున్నారు? పేతురు, మత్తయ్య. ఏమా అలా లెక్కేసుకుని వచ్చాడు. లాస్ట్ ఎవడు? యోహాను. ఇప్పుడు యోహాను పైకి వెళ్ళాడు. ఈ యోహాను ఆ యోహాను చూడాలా? అయితే ఆ యోహాను ఎలాగున్నాడు? ఈ శరీరంలో లేడు, వేరొక శరీరంలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు యోహాను ఎందుకు పైకి ఎదిగి పిలిచాడు? యోహాను నీతో ఒక పని ఉన్నది. ప్రభువా ఏం పని ఉన్నది? జరగబోయే వాటిని నీకు చూపిస్తా, వాటిని రాయి. ఏమా ఇప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం వరకు యోహాను పద్మాసు దీపంలో కూర్చొని రాశాడు. 4వ అధ్యాయంలో దేవుడు యోహాన్ని ఆత్మచేత పైకి తీసుకెళ్ళాడు. 4వ అధ్యాయంలో ఇదిగో ఈ 3వ వచనం దగ్గర నుంచి యోహాను ఎక్కడ రాశాడు తెలుసా? ఈ బైబిల్ వినబడలేదండి? గట్టిగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి. పరలోకంలో రాశాడు. అవునా? మరి చాలామంది సేవకులు ఏమన్నారు? ప్రకటన చదవం కాకుండా దెయ్యాలు వస్తాయి అంటున్నారు. ఎవరు వీళ్ళందరూ? ఎక్కడ రాయించాడు ఈ బైబిల్? పరలోకంలో రాయించి దేవుడు కిందకి పంపించాడు. కిందకి ఎందుకు పంపించాడు? సరే మీరు చెప్పట్లేదు, నేనే చెప్తాను. నా కోసం పంపించాడు. నాకు ఈ సంగతి తెలియాలి కదా. ఆత్మను పొందుకుని నేను పైకి వెళ్తాను సంగతి నాకు తెలియాలంటే పైన రాయించిన బైబిల్ కిందకు వస్తే చదివితే నాకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ సహాయం చేసి అర్థమవుతుంది. అవునా? ఇప్పుడు ఈ బైబిల్ ఎవరి కోసం? ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనము పరలోక రాజ్యం చేరాలంటే మనకి ఆత్మ కావాలని సంగతి అర్థమైంది. నిజమేనా? ఈ ఆత్మను పొందుకోవాలంటే ఏం కావాలి? వాక్యము కావాలి.
వాక్యం ఉన్నది, ఆత్మ రావాల్సి ఉన్నది, అంటే ఆత్మ పొందుకోవాల్సి ఉన్నది, వాక్యం మన కళ్ళ ముందు ఉన్నది. ఈ మధ్యలో ఈరోజు మనం ఉన్నాం. వీఆర్ స్టాండింగ్ బిట్వీన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు మన నిర్ణయం ఏంటి? ఈ వాక్యాన్ని ఇక్కడ ఎలాగ రాసి ఉన్నదో అలాగే నువ్వు నమ్మినప్పుడు దేవుని యొక్క ఆత్మ నువ్వు పొందుకోగలవు. దీనికి నువ్వు ఏదన్నా కలిపితే, ప్రకటన గ్రంథం 22 అధ్యాయంలో ఉన్నది, దీనికి ఏమీ కలపద్దు, దీనికి ఏమీ కలపద్దు, ఉన్నది తీసేయద్దు. ఎవరికి కోపం రాదు కదా, వస్తుంది కొద్దిమందికి, అయినా కూడా నేను చెప్తాను. బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా క్రిస్మస్ డిసెంబర్ 25వ తారీఖు రాసి ఉన్నదా? నిజం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం చేయొచ్చా? చేస్తే ఏం చేసినట్టు? దీంట్లో లేనిది చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, లేనిది చేస్తే ఏమవుతుంది? దేవుడు వద్దు అంది చేస్తే ఏమవుతుంది? రైట్, మనకు తెలిసిన మాట మాట్లాడుకుందాం. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలకి ఏం చెప్పాడు? ఆ చెట్టు దగ్గర పోవద్దు, దాని కొని తినొద్దు, తినమనా చచ్చదవు అన్నాడు. మరణిస్తావు, నువ్వు చనిపోతావు, నిద్రిస్తావు అని చెప్పలేదు, చస్తావు అని చెప్పాడు దేవుడు. అలాగే రాసింది బైబిల్లో, అవునా? ఇప్పుడు దేవుడు, అదే దేవుడు ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలు రాశాడు. అదే మొదటి అధ్యాయం, ఇక్కడేమో చివరి అధ్యాయం. మొదటి పుస్తకం ఇదే చివరి పుస్తకం, చివరిలో ఏం రాశాడు? దీంట్లో ఏమీ కలపద్దు. క్రిస్మస్ కలిపామా లేదా? గట్టిగా చెప్పండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు కలిపామా లేదా? ఇప్పుడు తెలియక మనం చేసాం, ఏం చేద్దాం ఇప్పుడు? ఈ రాత్రికి ఒక సంగతి చెప్తా, రహస్యం. ఇంతకాలం నువ్వు తెలియక చేసావు, ఇప్పుడు నీకు తెలిసింది, ఏం చేస్తావు చెప్పు? ఇప్పుడు దాకా నువ్వు చేసేది లెక్క కాదు, ఈ రాత్రి నువ్వు చేసేది లెక్క. ఎందుకంటే దేవుడు ఇప్పుడు నీకు తెలియపరిచాడు, నీకు తెలియచేశాడు. ఇప్పుడు ప్రభువా నాకు తెలియదు అంటానికి అవకాశం లేదు నీకు, ఎందుకంటే నీకు తెలిసింది ఇప్పుడు చెప్పి. అందుకని మీకు నా మీద కోపం వస్తుందని. ఆశ గారు ఏం మాట్లాడతారు మీరు? క్రిస్మస్ చేయకపోతే మేము అసలు నువ్వు అసలు నేను క్రిస్మస్ ఎట్లా అర్థం కావట్లేదు నాకు అసలు. ఏంటిది? నీకు ఇష్టం వచ్చిన పండగ చేసుకోవడానికి కానీ ఒక్కరోజు దేవుడు కాదు. గట్టిగా చెప్పండి. సరే ఒక నిమిషం, క్రిస్మస్ ఉందా లేదా? ఉంది. మాకు అర్థం కావట్లేదు. ఇందాక క్రిస్మస్ లేదన్నారు, ఇప్పుడు క్రిస్మస్ ఉందంటారు. ఏం భాష, ఏం మాట్లాడుతున్నారు మీరు? కరెక్ట్గా మాట్లాడుతున్నా. అసలు నీ క్రిస్మస్ అంటే అది తెలిస్తే ఉందో లేదో తెలుస్తుంది. ఏంటి క్రిస్మస్ అంటే? క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన, క్రీస్తుని ఆరాధించటం. ఇప్పుడు దాకా ఏం చేసాం మనం? అంటే ఈరోజు ఏ రోజు? నిన్న కొండ మీద ఏం చేసాం? మన రాయగఢలో ఏం చేసాం? అంతకుముందు అనకాపల్లిలో ఏం చేసాం? ఆదివారం ఉదయం గుంటూరులో ఏం చేసాం? అంటే మనకి ఎన్ని క్రిస్మస్లు? మరి వాళ్ళకి వాళ్ళెవరో చెప్పండి. మనము తెలియక అలాగే నడిపించబడ్డాం. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్ముడికి సహాయం చేస్తున్నాడు. బైబిల్లో రాయబడింది నువ్వు నమ్మాలి. ఎంతమంది చెప్పినా, ఎంత చెప్పినా, ఎంత బలంగా చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా నువ్వేం నమ్మాలంటే వాక్యంలో ఉన్నది నమ్మాలి. దీనికి రహస్యం కూడా చెప్తా. వాక్యంలో ఉన్నది నువ్వు ఎప్పుడు నమ్ముతావు అంటే, నీవు వాక్యంలో ఉంటే నువ్వు నమ్ముతావు. నీకు దేవుడు సహాయం చేశాడు, ఆత్మనిచ్చాడు, శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన శరీరానికి కిందకు వచ్చాడు. ఆయనకున్న పరలోకంలో ఉన్న గొప్ప ధన్యత మొత్తం విడిచిపెట్టి భూమి మీద మానవుడిగా నీ కొరకు నా కొరకు అబ్రహాము సంతానంలో జీవించి ఒక పాపి మొయ్యవలసిన చేయవలసి అన్ని చేసి నీ కొరకు నా కొరకు మన పాపాల కొరకు మన అతిక్రమాల కొరకు ఆయన గాయాలు పాలయ్యి ఆ గాయం నుంచి వచ్చే రక్తంతో స్వస్థ ఇచ్చి మళ్ళీ మనకి దానితో పాటు సరిపోదట్టుగా కృపను కూడా ఇచ్చున్నాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు నీకు దేనికంటే నువ్వు లోకంలో పడిపోకూడదు. యూ షుడ్ నాట్ బి బైపాస్, నువ్వు తప్పించబడకూడదు అని దేవుడు నీకు అన్ని ఇచ్చున్నాడు. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, నేను దేంట్లో పడాలి? ఒకవేళ నువ్వు పడితే పరిశుద్ధాత్మ కిందే పడాలి. ఎందుకో చెప్పనా? నిన్ను పరిశుద్ధాత్మ ఎప్పుడు పడేయడు, నేను ఎప్పుడు పరిశుద్ధాత్మ జారిపోయినాడు, నిన్ను కుదుటిగా ఉంచుతాడు. నిన్ను అటు ఇటు దేవుడు ఎప్పుడు పరిగెత్తించడు. అటు ఇటు పరిగెత్తించేది పరిశుద్ధాత్మ కాదు, అపవాది. అవునా?
ఒకరోజు పరలోక రాజ్యంలో యోబు గ్రంథంలోకి మాట్లాడినది. పరలోక రాజ్యంలో దేవుడు ఒక దూతల ముందు ఆయన ముందుకు వచ్చే సమయం వచ్చినప్పుడు అపవాది కూడా అక్కడికి వచ్చాడు. దేవుడు అపవాదిని ఒక ప్రశ్న అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు? గట్టిగా చెప్పండి, ఉన్నతుడిగా చెప్పండి. అక్కడ భూమి మీద అటు ఇటు అంటే ఇప్పుడు గమ్యం లేకుండా తిరిగేవాడెవడు? గమ్యం ఉండి తిరిగేవాడెవడు? పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అంటే ఈరోజు నువ్వు నిజంగా యోహానికి సాదృశ్యమై ఉంటే, నువ్వు నిజంగా సంఘం అయి ఉంటే, నిజంగా పిలువబడిన వాడు అయితే అని ఒక ఆత్మగా నీలో ఉన్నట్టయితే నీకు ఒక లక్ష్యం ఉన్నది, నీకు ఒక గురి ఉన్నది, నీ జీవితానికి ఒక ముగింపు ఉన్నది, నీ జీవితానికి ఒక ధన్యత ఉన్నది, నువ్వు సాధించవలసిన చేరవలసిన ఒక స్థలము నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మనం అటు ఇటు గాది కొట్టుకుపోయే బోధల్లో లేమండి. అపోస్తలుడు పౌలు అన్నాడు, మీరు ఇంత త్వరగా ఎలా మారిపోయారు? మేము ప్రకటించే సువార్త కాక వేరొక సువార్త మేమైనను పరలోకం దిగివచ్చిన దూతలను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును. బైబిల్లో లేనిది మనకి ఎవడన్నా చెప్పినా, బైబిల్లో లేనిది మనతో ఎవరన్నా చేయించినా ఏమవుతారు? మరి శాపగ్రస్తులు ఆత్మను పొందుకుంటారా? మరి శాపగ్రస్తులు పరలోక రాజ్యం వస్తారా? యోధా పరలోక రాజ్యం వస్తాడా? బిలాం పరలోక రాజ్యం వస్తాడా? కయీను పరలోక రాజ్యం వస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన సంగతి ఏంటి? దీంట్లో ఏమున్నాయో అవి చేసేద్దామండి, ఇవేరే మనకొద్దు. నేను ఒక మాట చెప్తా, మా పాస్టర్ గారు చెప్పారు. ఏ పాస్టర్ గారు చెప్పినా కాదు. ఇప్పుడు మన పాస్టర్ గారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ముందు ఈయన ఏం చెప్పాడు వినండి. మీరు ఏ చర్చికి వెళ్తే ఆ చర్చికి వెళ్ళండి, మొత్తం వినండి. ఎవరిని కాదనొద్దు, ఎవరిని తోసేది, ఎవరిని ఎట్టేయద్దు. అయితే ఆయన చెప్పిన ఈ బెరయా సంఘస్థుల్లాగా లేఖలు ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఉన్నదా? పెద్దోడు చెప్పాడా, చిన్నోడు చెప్పాడు, దూరం వాడు చెప్పాడు, కొత్తవాడు చెప్పాడా, ఈ దేశం వాడు చెప్పాడు, ఆ దేశం వాడు చెప్పాడు కాదు. ఉన్నాయా? నమ్మేయండి, దాని ప్రకారం జీవించేయండి. లేవా? 100 సంఘాలు కట్టినా, 200 సంఘాలు కట్టినా, 1,00,000 మంది విశ్వాసుల రోజుకి 3 ఆరాధనలున్నా, 52 కోట్లు పెట్టి చర్చి కట్టినా నమ్మమాకండి. ఎందుకని? లేవక్కడ, లేనెందుకు? కాబట్టి ఈరోజు దేవుడు యొక్క పరిశుద్ధాత్మకాన్ని మనం కలిగి ఉన్నామంటే ఏం చేస్తామంటే మొట్టమొదటిగా వాక్యాన్ని వెంబడిస్తాం. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వెంబడించిన యోహాను ఎక్కడికి వెళ్ళాడు? అవునా? ముగిస్తున్నాను నేను ఇప్పుడు. ఈ రాత్రి అపోస్తలులందరూ ఎక్కడున్నారు? ఎక్కడున్నారు అపోస్తలు? పరదేశంలో ఉన్నారు. పరలోకం పోలేదు ఎవరు. నో వన్ వెంట్ ఇంటు హెవెన్ బట్ దే ఆర్ ఇన్ ది పారడైస్. పరదేశం అంటే ఏంటో తెలుసా? వెయిటింగ్ హాల్. ఒక రైలు టికెట్ కొన్నాక రైలు ఇంకా రాలా, నువ్వు రైలు టికెట్ కొన్నామని చూపిస్తే వాళ్ళు అంటారు, చీటీ దిగి అంటాడు, అక్కడికి వెళ్ళి అదిగో హాల్ ఉంది, హాల్లో కూర్చోపో, రైలు వచ్చాక నువ్వు వద్దుగా అంటాడు. రైలు వచ్చేదాకా వాళ్ళందరూ ఆగాల. అపోస్తలు ఎక్కడున్నారు? రైలు వచ్చేదాకా ఆల. ఏ రైలు? యేసుక్రీస్తు రెండో రాకడే రైలు రావాలా. ఆ రైలు వచ్చేదాకా వాళ్ళందరూ ఎక్కడ ఉండాలా? అవునా? పరదేశంలో ఉండాలా, వెయిటింగ్ హాల్లో ఉండాలా. రైట్. అపోస్తలు మొత్తం అక్కడ ఉన్నారు. వాళ్ళేనా ఇంకెవరు ఉన్నారా? ఎఫెసు సంఘకాలం, స్మరణ, పెర్గము, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లౌదీషియా, 7 సంఘకాలాల ప్రజలు ఎక్కడ ఉన్నారు? వెయిటింగ్ హాల్లో ఉన్నారు. మనం ఆ సంఘకాలంలో చివరి కాలంలో ఉన్నాం. ఈ చివరి కాలం పేరు కోతకాలం అని, అంత్యకాలం అని, వధువు కాలం అని, కృపాకాలం అని, ఎత్తపడే కాలం అని, రూపాంచెందే కాలం, మార్పు చెందే కాలం, పరలోకి వెళ్ళే చాలా కాలం పేరు ఉన్నది దీనికి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఉన్న ఈ కాలం. ఈ కాలం యొక్క ముగింపు ఏంటంటే క్రీస్తు యొక్క రాకడ. ఈ రాకడ కన్నా ముందు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఎక్కడ ఉండాలి? పరదేశంలో ఉండాలి. ఇప్పుడు పరదేశంలో ఉన్న వాళ్ళంతా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? గట్టిగా రాట్లా. ఎవరి కోసం? మన కోసమా? చర్చి కోసమా? రైట్. ఇప్పుడు వీళ్ళందరూ పైకి ఎందుకు వెళ్ళాలా? సరే, నేను పైకి ఎందుకు వెళ్ళాలా? మీరు పైకి ఎందుకు వెళ్ళాలా? ప్రకటన గ్రంథం 19లో గొర్రెపిల్ల పెళ్ళి ఉన్నది. ఆ పెళ్ళికి పిలువబడ్డవాళ్ళు ధనియులు. మరి పెళ్లి చేసుకునేవాళ్ళు చెప్పండి. అంటే ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు ధన్యత? పరలోకం వెళ్ళటమే ధన్యత, ఆ పెళ్ళికి పిలువబట్టడం ధన్యత, ఆ వివాహంలో భాగం అవటము అసలు ఊహించడానికి కూడా ఎలా ఉండదు. అసలు ఎంత బాగున్నది. అయితే యేసుక్రీస్తు శరీరంలో ఆయన వివాహం చేసుకునే వాళ్ళు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, అందరు కలిపి సంఘం. ఏమేన్. ఇప్పుడు ఆ సంఘానికి ఒక పేరు ఉన్నది. భౌతికంగా భూమి మీద ఒక పేరు ఉన్నది.
వధువు అనే ఒక పేరు ఉన్నది. ఇప్పుడు మనమందరం ఏమై ఉన్నాం? నువ్వు స్త్రీవా పురుషువా నువ్వు పక్కన పెట్టి కాసేపు నువ్వు క్రీస్తు యొక్క శరీరము, సంఘం అనే శరీరము అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రికలో. మరి అదే నిజమైతే ఈరోజు మనము సంఘం అనే శరీరము అంటే క్రీస్తు యొక్క శరీరము అంటే క్రీస్తు యొక్క భాగము. ఆయన చెప్పినట్టుగా నేను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. మనం కూడా చెప్పున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం ఏంటి? బైబిల్ తీయకండి, చెప్పండి, మీ లోపల వాక్యం ఉంది కదా. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు నా తీగలై ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. వ్యవసాయకుడు ఇంగ్లీష్ ఏం రాసింది అక్కడ? హస్బెండ్ మ్యాన్. ఏం రాసి ఉన్నది? ఏంటది? మరి పాత నిబంధనలు ఏం రాసింది? సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. కొత్త నిబంధన ఆయన ఏమంటున్నాడు? వివాహం ఎవరిది? ఆయనదే. ఒకరోజు మరియమ్మ తొందరపడి ఒక మాట అడిగింది, అయ్యా ద్రాక్షరసం తీసుకురాబో అన్నది. అమ్మ నా టైం ఇంకా రాలేదన్నాడు. శిష్యులను పిలిచింది, ఈయన మాట వినండి అన్నది. ఏంటది? ఫస్ట్ ఆమె ఏమన్నది? ద్రాక్షరసం అయిపోయి తీసుకురా అన్నది. ఆయన ఏమన్నాడు? అమ్మ నాతో నీకే నా సమయం ఇంకా రాలేదు. అప్పుడు ఆమె ఏమంటుంది? ఈయన మాట వినండి అన్న. ఏమన్నా అర్థమైందా మీకు? 3 లైన్లు వరుసగా ఉంటాయి. పరిశుద్ధాత్మ సహాయం చేస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ యూదులు లేకపోతే హెబ్రీలు పెళ్లి ఆచారంలో పెళ్లి కొడుకు ద్రాక్షరసం తేవాల, ద్రాక్షరసం పోయాల. మరి ఏమడిగింది అంటే ఏమన్నట్టు? పెళ్లి చేసుకుని అడిగింది. ఆయన ఏమన్నాడు? అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలా. ఆయన సమయం ఎప్పుడు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రావాలా. అవునా? ఇప్పుడు మరి ఏమన్నది? ఎందుకని? ఈయన ఎవరో ఈయనకి అర్థమైపోయింది. ఇక నా మాట వినడినా, ఆయన చెప్పింది మీరు వినాల్సి వస్తుంది. మీరు మాట, ఆయన మాట మీరు వినాల్సిన టైం వచ్చింది. ఇక మీరు వినండి. ఇప్పుడు ఈ రాత్రి నేనే చెప్తున్నా, ఆయన మాట వినండి, ఎవడి మాట వినకండి. ఎందుకు ఆయన మాట వినాలంటే ఆయనే పరిశుద్ధాత్ముడు, ఆయనే వాక్యము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయనే పునరుత్థానము, ఆయనే సమస్తము. హీ ఈజ్ అవర్ అబ్సల్యూట్. ఆయనే మన పరిపూర్ణత్వమైన. ఆయన కాక నువ్వు వేరేది నమ్మటానికి వీల్లేదు, వేరేది వెంబడించడానికి వీల్లేదు. నువ్వు క్రీస్తుని చేరాలంటే వాక్యము, దేవుడు యొక్క ఆత్మ తప్ప మరి ఇంకేది మార్గము కాదు. చివరిలో ఒక మాట చెప్పొచ్చా? అందరికి ఇష్టమైతే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.